హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇప్పుడు నేను చెప్పబోయేవి కథలు కాదు, ఫ్యాంటసీ అంతకంటే కాదు. నమ్మండి, 2002లో మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే అది ఇవాళ 21 కోట్ల రూపాయలు అయ్యేది. 10 నిమిషాల్లో 105 కోట్ల రూపాయల లాభాన్ని చూడడం సాధ్యమేనా? ఎస్, రేఖా జుంజున్వాలా అనే మహిళ ఆ ఘనత సాధించారు. 4 ఏళ్ల క్రితం 1,00,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే అది ఇప్పుడు 1,42,00,000 రూపాయలుగా మారి ఉండేది. ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా అనే అతను 3 నెలల్లో ఒకచోట 700% లాభం ఆర్జించారు. మరో చోట 3 నెలల్లో 25 కోట్ల రూపాయల లాభం పొందారు. ఎక్కడ, ఎలా? ఇది అసాధ్యం అనుకుంటున్నారా? రండి, ఆర్థిక మాంత్రికుడు శ్రీధర్ గోపి మీకు ఆ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. శ్రద్ధగా నేర్చుకుందాం, రండి. ఇవాళ అందరికీ పనికొచ్చే ఒక మంచి ఇంటర్వ్యూ చేయబోతున్నాను. మనలో చాలామందికి డబ్బులు సంపాదించాలని ఉంటుంది, కానీ ఎలా సంపాదించాలో అర్థం కాదు. తల బద్దలు కొట్టుకుంటుంటాం మనం. జీవితకాలం గడిచిపోతూ ఉంటుంది, మన జీతం తప్ప ఇంకొక గీతం ఉండదు, ఏముండదు. ఎలా ఇంతమంది వీళ్ళు ఎలా ధనవంతులు అవుతున్నారబ్బా అని ఆశ్చర్యపోతుంటాం కూడా. చాలా సింపుల్ టెక్నిక్ మనం కనుక పాటిస్తే అందరం కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉంది. ఒక అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని ఇవాళ మీ ముందుకు తీసుకొస్తున్నాను. దాన్ని మీరు నేర్చుకుంటే, అధ్యయనం చేస్తే, ఒక్కరోజు ట్రైనింగ్ తీసుకున్నా సరే, ఒక్కరోజు ఒక సెమినార్ అటెండ్ అయినా సరే, మీరు జీవితంలో అద్భుతంగా డబ్బులు సంపాదించే ఒక సువర్ణ అవకాశం. ఈ ఇంటర్వ్యూ జాగ్రత్తగా శ్రద్ధగా వినండి, చూడండి. ఏంటంటే ఆప్షన్ స్టాక్ మార్కెట్. ఎస్, ఎంతోమందిని కుబేర్లను చేసిన ఒక అద్భుతమైన మంత్రం స్టాక్ మార్కెట్ అనేది. అయితే మీలాగే నేను కూడా ఎన్నోసార్లు ట్రై చేశా, కానీ నాకు కొరుకుడు వల్ల. ఎందుకు అంటే నేను ఎవరిని అడగలేదు, శిక్షణ పొందలేదు. చాలామంది ఇలాగే చేస్తుంటారు. జేబులో 4 డబ్బులు ఉండగానే స్టాక్ మార్కెట్లో పెట్టాలని ఎవరో పక్కింటి ఆయన నేను పెడితే 10 లక్షలు వచ్చినాయి అనగానే మనము పెట్టేస్తాం. దెబ్బ పడుతుంది. దాన్ని ఎప్పుడు పెట్టాలో, ఎప్పుడు ఇక్కడ అంటారు కదా, ఎప్పుడు నెగ్గాలో ఎప్పుడు తగ్గాలో తెలవాలి అని. అది తెలియకనే స్టాక్ మార్కెట్ నష్టపోతారు తప్ప ఇంకే కారణం కాదు. సో అందుకే ఒక అద్భుతమైన స్టాక్ మార్కెట్ ట్రైనర్ని పట్టుకొచ్చాను ఇవాళ. సో శ్రీధర్ గోపి గారు, 32 సంవత్సరాల అనుభవం ఆయనకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో. అట్లాగే డైరెక్ట్గా ఒక 20 సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్లో ఆయన అనలిస్ట్గా ఉన్నారు. స్టాక్ మార్కెట్లో పని చేస్తున్నారు. స్టాక్ మార్కెట్ మీద శిక్షణ ఇస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది శిక్షణ. మనలాంటి ట్రైనర్స్గా, మనలాంటి లేమ్యాన్కి ట్రైనింగ్ ఇస్తారు. అట్లాగే ట్రేడర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తారు. తద్వారా మనం డబ్బులు సంపాదించుకునే మార్గం, చాలా తక్కువ పెట్టుబడితో డబ్బులు సంపాదించుకునే అద్భుతమైన అవకాశం ఇప్పుడు నేను మీకు ఇస్తున్నాను. సో స్టార్ట్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. సో మిమ్మల్ని మాకు ఆధునిక బాబా గురు, మనీ గురువు ఇప్పుడు మాకు డబ్బులు సంపాదించాలని ఉంటుంది, ఎలా సంపాదించాలో తెలియదు. మీరు కొన్ని విషయాలు నాకు ఇంతకుముందు చెప్తుంటే నేను అసలు మతిపోయింది. నాకు ఏంటి ఇలా జరుగుతుందా అని ఎవరు చెప్పలే ఇంతవరకు. ఇలాంటి విషయాలు, అంత అద్భుతమైన విషయాలు చెప్పారు మీరు నాకు. 10,000తో ఇప్పుడు మామూలుగా బ్యాంక్కి వెళ్తే ఏం చెప్తారు, నువ్వు 1,00,000 పెట్టు, 7.5 సంవత్సరాల తర్వాత 2 లక్షలు అవుద్దని చెప్తాడు. ఇక్కడ మనకు రూల్ ఆఫ్ 72 అని ఉంది సార్. అంటే మనకి ఏదైతే బ్యాంక్ నుంచి, అంటే ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ లో మనం డబ్బులు పెట్టినప్పుడు ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందో ఆ 72తో ఆ ఇంట్రెస్ట్ రేట్ ను డివైడ్ చేస్తే మనకు వచ్చేది వాల్యూ ఏదైతే ఉంటుందో, సపోజ్ 6% అనుకుందాం. సో 72ను 6తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది సార్? 12. అంటే మీరు పెట్టినటువంటి పెట్టుబడి డబుల్ కావడానికి అంత టైం పడుతుంది అనమాట. అంటే 6% ఇంట్రెస్ట్ లో మీరు డివైడ్ చేస్తే, మీరు కనుక ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ లో మీరు పెట్టుబడి పెట్టినట్లయితే మీకు డబుల్ కావడానికి 12 సంవత్సరాలు అనేది పడుతుంది. అంటే ఒక సింపుల్ ఫార్ములా అలాంటి పెట్టుకోవడానికి. మీరు చెప్పిన కొన్ని విషయాలు ఏంటంటే, బజాజ్ కంపెనీ సార్ మీరు చెప్పారు, బజాజ్ ఫైనాన్స్ అనే బజాజ్ ఫైనాన్స్ ఇది
₹4 స్టాక్ ఏదో చెప్పారు ఏది సార్? అదే సార్. ₹4 పెట్టి కనుక కొనుంటే అప్పట్లో ఈ రోజు అది 8,200 8,000 సంథింగ్ ఉంది మనకు. ఏంటి సార్ ఇది? అంటే ఈ మ్యాజిక్ నిజంగా ఇదే జరుగుతుందా? సార్, ఇదే అంటే స్టాక్ మార్కెట్ అనేటటువంటిది సంపద సృష్టించడానికి ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి బంగారు గని. రైట్ సార్. కాకపోతే మనం దాన్ని అర్థం చేసుకోవాలి, మార్కెట్లో పెట్టుబడుల గురించి మనం అర్థం చేసుకోవాలి, తర్వాత మార్కెట్ గురించి తెలుసుకోవాలి, తర్వాత మనం ప్రాసెస్ ఏంటిది దాన్ని ఫండమెంటల్ అర్థం చేసుకోవడం అనకండి, శిక్షణ తీసుకోవడం. ఎస్, శిక్షణ తీసుకోవాలి. నిజంగా చెప్తున్నా సార్, అర్ధరాత్రి గుణపాలు పట్టుకొని గుప్త నిధుల కోసం తవ్విన డబ్బులు అయితే రావు. రంగురాళ్ళ కోసం వెళ్ళినా, వజ్రాల వేటకి వెళ్ళినా, బంగారు వేటకి వెళ్ళినా కూడా మీరు చెప్పారు డబ్బులు రావు సార్. నాకు ఇంత ముందు చెప్పిన 4 స్టాక్స్ గురించి ఒక్కసారి చెప్పండి సార్, నాకు మళ్ళీ ఒక్కసారి సంతోషం అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ ఏంటంటే జనరల్ గా ప్రజలు మళ్ళీ ఇప్పుడు ఈ స్టాక్స్ పేర్లు తెలుసుకొని పొరపాటున వెళ్ళి ఇన్వెస్ట్ చేయకుండా చెప్పండి. అందుకోసము ఫస్ట్ ఏంటంటే మనం ఒకటి డిస్క్లైమర్ సార్, ఎక్కడైనా మనం డిస్క్లైమర్ మనం ఎక్కడైనా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ సెక్యూరిటీస్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్స్. సో కైండ్లీ రీడ్ ఆల్ ద డాక్యుమెంట్స్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. ఇదైతే 100% ఫస్ట్ మనం తీసుకోవాలి. అంటే ఇప్పుడు సార్ చెప్పబోయేవి పాత సక్సెస్ స్టోరీ, ఇవే నిజం అనుకుని ఇప్పుడు పెట్టారు. అటువంటి పనులు చేయకూడదు. ఒకటి ఫస్ట్ పాయింట్ ఏదంటే, ఒకటి ఏంటంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఎప్పుడు కూడా మార్కెట్ రిస్క్ అనుగుణంగా ఉంటాయి కాబట్టి మనం పూర్తి డాక్యుమెంట్స్ చదివి అర్థం చేసుకున్న తర్వాతే మనం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి. ఇది ఫస్ట్ 100% పాటించాల్సిన ప్రాథమిక సూత్రం సార్. ఇప్పుడు ఏంటంటే సార్, మనకు బేసిక్గా స్టాక్ మార్కెట్లో అనేటటువంటిది ఫస్ట్ మనకు నాలెడ్జ్ ఉందనుకోండి, మంచి నాలెడ్జ్ కనుక డెవలప్ చేసుకుంటే చాలా సింపుల్ టెక్నిక్స్ మనం పాటిస్తూ కూడా ఈ రోజు ఏంటంటే టెక్నాలజీ ఎంత విస్తృతం అయిపోయిందంటే సార్, ఒరిజినల్గా మనం ఏదైతే కనుక కంప్లీట్ రీసెర్చ్ మనమే చేసుకోవాలో, మనమే క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలో అవన్నీ ఏం లేకుండా మనకు ఆ సమాచారాన్ని అందించేటటువంటి వేరియస్ టూల్స్ ఉన్నాయి, ప్లస్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ విధంగా రకరకాలుగా ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సిందంతా కూడా ఏంటంటే, మనకు మార్కెట్ పట్ల అవగాహన ఉండాలా, స్టాక్ పట్ల అవగాహన ఉండాలా, ఈ సమాచారాన్ని మనం ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేసుకోవాలా అనేటటువంటి శక్తి మనకుంటే మంచి మంచి స్టాక్స్ను ఐడెంటిఫై చేయడానికి మనకు సులభం అవుతుంది సార్. అయితే ఇక్కడ ఇంకొక సమస్య ఉంది సార్, టూ మెనీ టూల్స్ అయినాయి. అంటే స్టాక్ మార్కెట్ గురించి చెప్పడానికి కొన్ని వందల వెబ్సైట్లు, వందల టూల్స్. ఈ మధ్య ఒక టూల్ వచ్చింది, మీరు డబ్బులు వేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుందో కూడా ఎక్కడ పెట్టాలో కూడా అదే చెప్పుద్దంట. ఓకే, కరెక్ట్. మీరు అన్నటువంటిది ఏంటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని అని రకరకాలుగా వస్తున్నాయి సార్. బేసిక్గా ఏంటంటే మనము కొన్ని మంచివి, అంటే ఓవర్ ఎక్స్పీరియన్స్ మనం నేర్చుకుంది ఇదే కదా, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నామో వాటిని మనము ఇంతవరకు మనం కూడా ఆచరిస్తూ వచ్చాం. కాబట్టి మిగతా ఎన్ని టూల్స్ ఎలా ఉన్నాయనేటటువంటి పక్కన పెడితే మనకు మినిమం రిక్వైర్డ్ టూల్స్ ప్లస్ మినిమం రిక్వైర్డ్ వెబ్సైట్స్ మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాయి వాటి గురించి మనం తెలుసుకొని వాటిని సమర్థవంతంగా కనుక మనం వినియోగించుకోగలిగితే మంచి స్టాక్స్ని ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లు కూడా మనం ఫస్ట్ స్టాక్ మార్కెట్ యొక్క పవర్ అర్థం చేసుకోవాలి సార్. అది ఇంపార్టెంట్. ఎందుకనంటే మనము కనీసం మినిమం పెట్టుబడులు కూడా పెట్టి మంచి కంపెనీలను ఐడెంటిఫై చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేసి ఒక లాంగ్ టర్మ్కు మనం ఆ కంపెనీతో పాటు స్టే చేయగలిగితే, ఆ కంపెనీ లాంగ్ టర్మ్లో గ్రో అయ్యే విధంగా, అంటే కంపెనీ గ్రోత్తో పాటు మనం కూడా గ్రో అయ్యే విధంగా ఉండగలిగితే కనుక అద్భుతమైనటువంటి సంపద సృష్టిస్తుంది అనే దానికి ఎన్నో కంపెనీలు ఉదాహరణ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఎన్నో కంపెనీలు రాబోతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లు కూడా మనం అనుకున్నట్లయితే 1998లో ఒక కంపెనీ ఐపీఓకి వచ్చినప్పుడు, ఎందుకంటే పేర్లు ఎందుకు మనం స్పష్టంగా చెప్పడం లేదంటే మిగతా వాళ్ళు రాంగ్ గైడెన్స్లో ముందుకు పోకుండా ఉండడానికి, రైట్. ఒక కంపెనీలో 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే ఒకే ఒకసారి ఆ కంపెనీని 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టేసేసి అట్నే ఉండిపోయినట్లయితే ఈరోజు దాని విలువ 18 కోట్ల రూపాయలు ఉంది. ఒక్క సింగిల్ ఇన్వెస్ట్మెంట్ 10,000 రూపాయలు. ఇది స్టాక్ మార్కెట్ యొక్క పవర్ సార్. మన పనులు మనం చేసుకోవచ్చు, మన ఉద్యోగాలు మనం చేసుకోవచ్చు, మన ఇవన్నీ రైట్. అదే విధంగా తర్వాత 2007, 2008లో ఇంకొక కంపెనీ స్టాక్ మార్కెట్కి వచ్చినప్పుడు 1,00,000 రూపాయలు కనుక మీరు పెట్టుబడి పెట్టినట్లయితే దాన్ని కూడా ఈరోజు 15 నుంచి 18 కోట్ల రూపాయల విలువ ఉంది. అమ్మకుండా కోట్లు రైట్. సో అంటే స్టాక్ మార్కెట్ అనేటటువంటిది అర్థం చేసుకున్న వాళ్లకు, దాని గురించి నాలెడ్జ్ పెంచుకున్నటువంటి వాళ్లకు సరైనటువంటి స్టాక్స్ని ఎంపిక చేసుకొని సరైనటువంటి ప్రైస్లో, ఇప్పుడు 2-3 థింగ్స్ ఇంపార్టెంట్. స్టాక్ మంచిది ఉండాలి, ప్లస్ దాని ప్రైస్, మీరు ఎంటర్ అయ్యేటటువంటి ప్రైస్. పూర్వకాలంలో అభిమన్యుని మాదిరి యుద్ధంలోకి పోవడం తెలిసి మళ్ళీ బయటికి రావడం తెలియకపోతే కూడా
అందరి విషయంలో జరిగేది అదే అది ఎగ్జాక్ట్ గా. సో మనకు ఓవరాల్ గా నాలెడ్జ్ ఉండాలి. తర్వాత మనం ఏదైతే పోర్ట్ఫోలియో ఈ విధంగా స్టాక్స్ పెట్టుకొని పోర్ట్ఫోలియో డెవలప్ చేస్తామో ఆ పోర్ట్ఫోలియోని రెగ్యులర్ గా మానిటర్ కూడా చేసుకోవాలి. ఓకే, ఎందుకనంటే కంపెనీలో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు రేపు ఉండకపోవచ్చు. రైట్ రైట్. తర్వాత మార్కెట్ లో ఉన్నటువంటి మార్కెట్ డైనమిక్స్ కూడా మారుతూ ఉండొచ్చు. అవును, తర్వాత ఆర్థిక రాజకీయ పరిస్థితులు మారిపోవచ్చు. అవును, సో అంటే స్టాక్ మార్కెట్లో ఏంటంటే ప్రతి ఫ్యాక్టర్ దీని మీద ప్రభావం చూపిస్తారు. కరెక్ట్. సో వీటికి సంబంధించిన మనకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉందనుకోండి, అప్పుడు మనం పెట్టినటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఒకవేళ ఎగ్జిట్ కావాల్సిన పరిస్థితులు ఏమన్నా ఏర్పడ్డాయా అని కూడా చూసుకొని సరైన టైంలో మనం ఎగ్జిట్ అయినా కానీ మన సంపదను మనం కాపాడుకోవచ్చు. లేదంటే లాంగ్ టర్మ్ వరకు అట్నే మనం కంటిన్యూ కావచ్చు. సార్ అంటే ఒక 5-6 1,00,000 రూపాయలు, ఒక 10,000 రూపాయలు పెట్టి 18 కోట్లు 25 కోట్ల సంపదను సృష్టించవచ్చు. ఇంకా మీకు ఇంకోటి చెప్తే మీరు ఇప్పుడు షాక్ అయిపోతారు. 1981లో ఒక కంపెనీ వచ్చింది. 81 ఐపీఓ అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనం ఐపీఓ అని అంటాం, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. అంటే సో అప్పుడు కనుక ఒక 10,000 రూపాయలు ఎవరైనా ఇన్వెస్ట్ చేయడమో లేదంటే ఒక 100 షేర్లో కొనుక్కున్నారు అనుకోండి దాంట్లో, రైట్, ఈ రోజు దాని విలువ ఎంత ఉండొచ్చు అని మీరు ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీద మీరు కొన్ని కోట్ల వరకు వెళ్ళగలుగుతారు. అంతే కదా దీన్ని బేస్ చేసుకొని, రైట్. కానీ గుండెపోటు వచ్చేది. సో మైండ్ బాగ్లింగ్ ఏంటంటే సార్, ఆ కంపెనీలో 10,000 రూపాయలు 1881లో పెట్టినటువంటి వ్యక్తి, 1981లో పెట్టినటువంటి వ్యక్తి ఈ 42-44 ఏళ్ల కాలంలో అట్నే కనుక ఉండినట్లయితే దాన్ని ఈ రోజు దాని విలువ 1,265 నుంచి 1,500 కోట్ల మధ్య ఉంది. ఇది స్టాక్ మార్కెట్ యొక్క అద్భుతమైనటువంటి శక్తి. 10,000 పెడితే 1,200 కోట్లు, 1,200 కోట్ల నుంచి 1,500 కోట్ల మధ్య ఉంది. అంటే మార్కెట్ రేట్స్ మారేదాన్ని బట్టి. సో మీరు అబద్ధం చెప్తున్నారా సార్? మీకు ప్రతి ఒక్కటి కూడా క్యాలిక్యులేషన్స్తో పాటు కూడా మనం చూపించడానికి అది మా దీంట్లో కూడా ఆన్లైన్లో కూడా ఉంది సార్, ఎవరైనా పోయి సెర్చ్ చేయొచ్చు నేను చెప్పేటటువంటిది. దీనికి ప్రధానమైన కారణం కూడా మనం అర్థం చేసుకుందాం ఎలా వచ్చింది అనేటటువంటిది. ఇప్పుడు అది ఇంపార్టెంట్ కదా. ఒకటి, మనము స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఆ ధర ఏదైతే పెరుగుతుందో అది వచ్చినటువంటిదే మన లాభం అని అనుకుంటారు కదా. సో ఏదైనా ఒక స్టాక్ లో మనం ఒక మార్కెట్లో పెట్టుబడులు పెట్టి ఆ ధర పెరిగితే మనం అమ్మిన తర్వాత వచ్చేటటువంటి దాన్ని ఏమంటామంటే క్యాపిటల్ గెయిన్స్ అని అంటాం, రైట్. సో 1 సంవత్సరం లోపల కానీ మనం అమ్ముకుంటే దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటాము. 1 ఇయర్ తర్వాత ఉంచుకొని మనం అమ్ముకోగలిగితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటాం. ఈ విధంగా క్యాపిటల్ గెయిన్స్ అనేది ఒక మార్గం మనకు పెరగడానికి, ఉండేటటువంటి డబ్బు పెరగడానికి. ఇక తర్వాత స్టాక్ నుంచి ఎన్ని రకాలుగా రావడానికి అవకాశం ఉంది అని అంటే, కంపెనీస్ తమకు వచ్చినటువంటి ప్రాఫిట్లో, రైట్, కొంత భాగాన్ని మళ్ళీ ఇప్పుడు షేర్ హోల్డర్ అంటే ఎవరు సార్? బేసిక్ గా మనం కూడా ఓనర్ ఆఫ్ ద కంపెనీ, అంతే కదా. మన స్టేక్ ఎంత వరకు ఉందో అంతవరకు మనం కూడా ఓనరే. ఈ రోజు రిలయన్స్ లాంటి పెద్ద కంపెనీలు తీసుకున్నా, కంపెనీ ఎంత పెద్దదైనా మనం 1 షేర్ ఉన్నా 1 షేర్ వరకు మనం ఓనర్, అంతే కదా, అంత పెద్ద కంపెనీ. సో ఇక్కడ ఏంటంటే కంపెనీకి వచ్చినటువంటి లాభాల్లోంచి కంపెనీ ఏం చేస్తుందంటే మీకు కొంత శాతాన్ని షేర్ హోల్డర్స్కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. డివిడెండ్, ఎగ్జాక్ట్ గా. సో డివిడెండ్ రూపంలో మనము ఆన్ చేయడానికి ఒక స్కోప్ ఉంటుంది. అయితే డివిడెండ్ కంపల్సరీగా ఇవ్వాలని లేదు, అది బోర్డు యొక్క మేనేజ్మెంట్ డిసిషన్. తర్వాత కంపెనీ ఒకవేళ గ్రోత్ ఉందని అనుకుంటే ఈ లాభాన్ని మొత్తం మళ్ళీ ఫ్యూచర్ అవసరాల కోసం వాడుకోవచ్చు. సో మనకి ఇవ్వాలని. బట్ జనరల్ గా దేర్ ఆర్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ రెగ్యులర్ గా డివిడెండ్ ఇచ్చేటటువంటి కంపెనీస్ కూడా ఉన్నాయి. మీరు కొన్ని విషయాలు చెప్తే ఆశ్చర్యపోతారు. కొంతమంది ఎంత జాగ్రత్తగా వాళ్ళ దీన్ని ప్లాన్ చేసుకున్నారంటే ఫైనాన్షియల్ దీన్ని, వాళ్ళకు వచ్చేటటువంటి డివిడెండే వాళ్ళ కుటుంబ అవసరాలు తీర్చకుండామే కాకుండా వాళ్ళ లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి కూడా పనికొస్తుంది. డివిడెండ్ అంటే డివిడెండ్ మీదనే ఆధారపడినటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. క్యాపిటల్ గెయిన్స్ ఇట్లాంటివి ఏం కాదు, అవన్నీ ఇంకా తర్వాత, దాని తర్వాత డివిడెండే కొన్ని వేలు వచ్చే వాళ్ళు ఉన్నారు, కొన్ని లక్షలు వచ్చే వాళ్ళు ఉన్నారు, కొన్ని కోట్లు వచ్చే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఇస్తారు సార్? ఎవ్రీ ఇయర్ ఇస్తారా డివిడెండ్? లేదండి, డివిడెండ్ లో మళ్ళీ 2-3 రకాలు. కంపెనీ ఎప్పుడైనా మధ్యలో డిక్లేర్ చేయొచ్చు, దాన్ని ఇంటరిమ్ డివిడెండ్ అంటారు. సో ఇయర్ ఎండ్ లో ఫైనల్ గా ఇచ్చేటటువంటిది ఫైనల్ డివిడెండ్ అంటారు. అట్లా కాకుండా మధ్యలో ఎప్పుడన్నా కంపెనీ ఇచ్చే ఒక 1 టైం ఇచ్చేటటువంటి దాన్ని స్పెషల్ డివిడెండ్ అంటారు. ఇట్లా ఒక క్వార్టర్ కి ఇవ్వచ్చు, మంత్లీ ఇవ్వచ్చు, అది దాని యొక్క మేనేజ్మెంట్ దీని డెసిషన్ బట్టి ఉంటుంది. ఎప్పుడు ఇవ్వాలనా లేదా అనేది వాళ్ళ పూర్తిగా వాళ్ళ నిర్ణయమే, రైట్. సో ఈ డివిడెండ్ల రూపంలోనే లక్షలాది రూపాయలు సంపాదించేటటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, రైట్. సో ఇది రెండవది. ఇక మూడవది, స్టాక్ మార్కెట్లో మనకు వచ్చే అంటే సంపాదించడానికి ఉన్నటువంటి అవకాశం ఏంటంటే, కంపెనీలు కొన్నిసార్లు ఏం చేస్తాయంటే వాళ్ళకు వచ్చినటువంటి లాభాల్లోంచి, వాళ్ళ రిజర్వ్స్లోంచి ఒక్కోసారి ఎక్కువ ఉన్నప్పుడు షేర్ హోల్డర్స్కు ఫ్రీగా షేర్స్ ఇస్తారు. అంటే దాన్ని బోనస్ షేర్స్ అంటారు, రైట్. ఇప్పుడు మీకు ఒక షేర్ ఉంది, దాంట్లో 100 షేర్లు ఉన్నాయి ఒక కంపెనీలో, ఏ అనే కంపెనీలో. సో ఈ ఒక కంపెనీ 1:1 రేషియోలో మీకు డిక్లేర్ చేసింది అనుకోండి, ఇంకొక 100 షేర్లు మీకు ఫ్రీగా ఇస్తుంది కంపెనీ, రైట్. ఇది ఒక పద్ధతి.
రైట్. ఇక తర్వాత మనం స్టాక్ యొక్క ఫేస్ వాల్యూ అంటాం. అంటే బేస్ వాల్యూ ఏదైతే ఉందో మనము ఫస్ట్లో డివైడ్ చేసినటువంటి ఫిగర్ ఏదైతే ఉంటుందో ఆ ఫేస్ వాల్యూని ఒకసారి వీళ్ళు ఏం చేస్తారంటే డివైడ్ చేస్తారు రకరకాల కారణాల వల్ల. ఓకే. రైట్. సో ఆ డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ దగ్గర 100 షేర్లు ఉన్నాయి, 10 రూపాయలు దాని ఫేస్ వాల్యూ అనుకోండి. దాన్ని డివైడ్ చేసి బై 10 చేశాడు అనుకోండి, అంటే 1 రూపీ ఫేస్ వాల్యూ చేశాడు. అప్పుడు ఆటోమేటిక్గా మీ షేర్లు ఎన్ని అవుతాయి? 10 టైమ్స్ పెరిగిపోతాయి. 100. సరే, వీటికి మీ ఇటువంటివన్నీ కార్పొరేట్ యాక్షన్స్ జరిగినప్పుడు ప్రైస్లో కరెక్షన్స్ అవుతాయి, అవన్నీ మళ్ళీ మనం తర్వాత. బట్ మీకు నంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి కదా ఇక్కడ. కాలక్రమంలో ఏమవుతుంది? మళ్ళీ షేర్ వాల్యూ పెరిగినప్పుడు మీ యొక్క సంపద డబుల్ ట్రిపుల్ ఈ విధంగా పెరగడానికి ఛాన్సెస్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి కేసులో కూడా మొదట్లో 10,000 పెట్టినటువంటిది ఈ రోజు ఇంత సంపద అయింది అని 1500 కోట్లు ఎట్లా అయింది? అదే దీనికి ఏంటంటే ఆ కంపెనీ చాలా ఫ్రీక్వెంట్గా బోనస్ షేర్స్ ఇస్తూ పోయింది. ఓకే. రైట్. తర్వాత స్టాక్ స్ప్లిట్స్ కొన్నిసార్లు చేసింది ఇప్పుడు నేను చెప్పినటువంటి. అట్లా చేయడం వల్ల ఏమైపోయిందంటే ఒరిజినల్గా ఉన్నటువంటి 100 షేర్లు ఏవైతే మీరు వచ్చినాయో అది కాలక్రమేణా లక్షలు కోట్ల షేర్లు అయిపోయినాయి. అట్లా స్ప్లిట్ చేసుకుంటూ వెళ్ళారు. బోనస్లు ఇచ్చారు, స్ప్లిట్ చేశారు, ఎక్కువ బోనస్లు ఇచ్చారు వాళ్ళు. రైట్. దీనివల్ల ఏమైపోయింది? ఆటోమేటిక్గా మీకు నంబర్ ఆఫ్ షేర్స్ పెరిగిపోవడం వల్ల ఇంటూ ఇప్పుడున్నటువంటి ప్రైస్ 300 చిల్లర ఎంతో ఉన్నట్లుంది ఇది. రైట్. ప్రైస్ ఇప్పుడున్నటువంటి షేర్ ప్రైస్ ఇంటూ మీకు ఆ నంబర్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ షేర్స్ ఇంటూ 300 కొడితే మీ వాల్యూ వచ్చేసింది. ఇది స్టాక్ మార్కెట్ యొక్క అద్భుతం. అందుకే మంచి కంపెనీలు షేర్ హోల్డర్ను కూడా రివార్డింగ్ ఏవైతే చేస్తాయో అటువంటి కంపెనీస్తో కూడా మనం జర్నీ చేసినట్లయితే ఇటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఉంది. రైట్. సో ఈ విధంగా ఎన్నో స్టోరీస్ సార్ మనం స్టాక్ మార్కెట్లో చూసినట్లయితే. దురదృష్టవశాత్తు ఈరోజు ఏమవుతుందంటే మార్కెట్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళంతా కూడా ఏంటంటే వేరే వాళ్ళు చెప్పిన టిప్స్ను బట్టో లేదా రకరకాలైనటువంటి సోర్సెస్ తీసుకొని వీళ్ళ ఓన్ అనాలిసిస్ చేసుకోకుండా వీళ్ళ ఓన్ రీసెర్చ్ చేయకుండా వాళ్ళ మాటలు విని పెడుతున్నారు కాబట్టి దాన్ని ఎక్కువ శాతం మంది నష్టపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇప్పుడు ఒకటే సార్ సింపుల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేటటువంటిది బేసిక్గా మీరు స్టాక్ మార్కెట్తో ఎట్లా ప్రవర్తిస్తారో స్టాక్ మార్కెట్ కూడా మీతో అట్నే ప్రవర్తిస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు మనం. అంటే దీనికి సింపుల్గా చెప్పేదానికి ఏంటంటే మీరు ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్గా నాలెడ్జబుల్ ఇన్వెస్టర్గా ఉంటూ సరైనటువంటి సమయంలో మార్కెట్ను అర్థం చేసుకొని మీరు దాని పరంగా వెళ్ళినట్లయితే మార్కెట్ కూడా మిమ్మల్ని అట్నే సత్కరిస్తుంది. ఇర్రెస్పాన్సిబుల్ ఇన్వెస్టర్గా ఉంటూ ఏ నాలెడ్జ్ లేకుండా ఏమవుతుందిలే అనేటటువంటి విధంగా మీరు రెక్లెస్గా మార్కెట్తో ప్రవర్తిస్తే మార్కెట్ పాతాళ లోకానికి కూడా తొక్కగలుగుతుంది. అంటే పాతాళ లోకానికి తొక్కడం అంటే మీ డబ్బును కోల్పోవడమే. అంతే. రైట్. సో కాబట్టి మీరు ఒక సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు మార్కెట్కి ఎంత గౌరవం ఇచ్చి, ఇక్కడ గౌరవం అంటే ఏంటి? మార్కెట్ని అర్థం చేసుకొని నాలెడ్జ్ పెంచుకొని ఏ విధంగా అయితే మీరు చేస్తారో మార్కెట్ కూడా మీకు అదే గౌరవాన్ని ఇస్తుంది. ఓకే. మార్కెట్తో మీరు కనుక వేరే రకంగా ప్రవర్తించినట్లయితే మార్కెట్ కూడా అదే విధంగా మిమ్మల్ని పనిష్ చేయడానికి అవకాశం అనేటటువంటి. సార్ ఒక్క విషయం చెప్పండి సార్. ఇంతకు ముందు అంటే నా చిన్నప్పుడు ఒక 40 ఏళ్ల క్రితం అనుకోండి, స్టాక్ మార్కెట్ అంటే ఎంతో పెద్దవాళ్ళు ధనవంతులు అట్లాంటి వాళ్ళు పెట్టుబడులు పెట్టేవాళ్ళు. అసలు ఈనాడు పేపర్లో ఆ స్టాక్ మార్కెట్ ఒక పేజ్ వస్తే ఏనాడు చదవాల. అదే మనం అదే పెద్దోళ్ళ వ్యవహారంలే అనుకునేవాళ్ళు. ఈరోజు రిక్షా దొక్కునే వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే సార్ ఆ మార్పుకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఒకటి ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్. ఈరోజు ఈ ప్రతి వార్త కూడా ప్రజల్ని చేరగలుగుతుంది. ఇది ఒకటి. తర్వాత రెండవది ఈ పెరిగిపోయిన టెక్నాలజీ ఏదైతే ఉందో టెక్నాలజీ మనకు విస్తృతంగా పెరిగిపోయింది కదా. ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో కనీసం ఆండ్రాయిడ్ మొబైల్ వచ్చేసింది కదా. సో అంటే మనం యాక్సెస్ చేయడానికి టెక్నాలజీ ప్లాట్ఫామ్ కూడా ఈజీ అయిపోయింది అనమాట. ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీలో ఏంటంటే మీరు 10 రూపాయలకు కూడా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రైస్ 10 రూపాయలు ఉందనుకోండి, ఒక స్టాక్ కూడా 10 రూపాయలు పెట్టి కొనుక్కునేటటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. సో దానివల్ల మీకు మార్కెట్ గురించి కొంత అవగాహన ఉంటే కనుక మనం కొనడం అమ్మడం అనేది ఈజీ అయిపోయింది సార్. టెక్నాలజీ ప్లాట్ఫామ్ అంత వేగంగా పెరిగిపోయింది, ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరి చేతుల్లోకి ఏదైతే ఈ స్మార్ట్ మొబైల్ అనేది వచ్చిందో ప్రతి ఒక్కరికి ఈజీ అయిపోయింది కొనడం అమ్మడం అనేటటువంటిది టెక్నాలజీ పరంగా. కరెక్ట్. రైట్. సో దీనివల్ల కూడా ఒకటి. తర్వాత అవేర్నెస్ పెరగడం వల్ల మనం ఇటువంటి స్టోరీస్ వినడం వల్ల వాళ్ళు ఇంత సంపాదించారు వీళ్ళు ఎంత సంపాదించారు అనే దానికి కూడా ప్రేరేపణ చెంది జనాలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు మనకి ఏదైతే సోషల్ మీడియా వచ్చిందో సోషల్ మీడియాలో కూడా దీని గురించి చాలా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. ప్రచారం కంటే సార్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేస్తారు. ఎస్, ఎగ్జాక్ట్గా. దీనికి ఒక ప్రధానమైన కారణం చెప్తాను సార్ నేను. ఒకటి, ఇప్పుడు మనము డబ్బు అనేటటువంటిది ఏంటి, ఎంతో కొంత సంపాదిస్తాం. అది ఉద్యోగం ద్వారా కానీ వ్యాపారం ద్వారా కానీ సంపాదిస్తాం. సంపాదించినటువంటి డబ్బులో మన ఖర్చులు పోను కొంత మిగుల్చుకుంటాం. అంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్. ఆ మిగిలిన దాన్ని మనం సేవింగ్స్ అంటాం.
రైట్. అవును. చాలా వరకు ఈ మధ్యతరగతి ప్రజలు లేదంటే దిగువ మధ్యతరగతి ప్రజలు ఎందుకు మధ్యతరగతిగానే ఉండిపోతారంటే ఈ సూత్రాన్ని పాటిస్తారు. కరెక్ట్. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఇస్ ఈక్వల్ అవును. సేవింగ్స్. అంటే నాకు వచ్చిన ఆదాయంలో నేను అన్ని ఖర్చులు పెట్టుకొని మిగిలితే సేవింగ్ చేస్తా. అది ఎప్పటికీ మిగలదు. సో ఇప్పుడున్నటువంటి ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణంలో ఖర్చులు పెరుగుతుంటాయి అవును. ఇవన్నీ. కానీ ఒక తెలివైన వ్యక్తి, మంచి ఇన్వెస్టర్ చేయాల్సినటువంటి పని, డబ్బు దీర్ఘకాలంలో పెంపొందించుకోవాలి. లేదంటే ధనవంతులు ఎలా అవుతారంటే బేసిక్గా ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు వచ్చేటటువంటి ఆదాయం మీద మనకు అవగాహన ఉంటుంది. అవును. దాంట్లో మీరు ఎంత సేవింగ్ చేయాలనుకుంటున్నారనే దాని మీద మీరు ఫస్ట్ ఎక్స్పెన్సెస్ అది తీసుకోవాలి. అంటే సేవింగ్ను కూడా ఒక ఖర్చు మాదిరి భావించాలి. ఓకే. భావించి మొట్టమొదట సేవింగ్ అనేటటువంటి తీసి పక్కన పెట్టి తర్వాత మిగిలిన దాంతో ఖర్చులు పెట్టాలి. అంటే ఇన్కమ్ మైనస్ సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్. ఈ సూత్రాన్ని కానీ మీరు పాటించగలిగితే కాలక్రమంలో మంచి సంపద, మంచి ఫైనాన్షియల్ పొజిషన్ కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది అంటే జస్ట్ ఒక టర్మ్ అటు ఇటు మారితేనే ఎంత ఇది అనేటటువంటి. తర్వాత మనం సేవింగ్ చేసుకున్న తర్వాత కేవలం సేవింగ్ మాత్రమే ఉంచుకుంటే లాభం లేదు కదా. సో అది దాన్ని ఎక్కడో ఒక చోట మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇట్లా ఇన్వెస్ట్ చేయడానికి ఈ రోజు మనకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ క్లాసెస్ ఏమున్నాయండి? రియల్ ఎస్టేట్ లో పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటున్నారు, గోల్డ్ లో పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటున్నారు, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకునే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్ డిపాజిట్స్ అనేటువంటి ప్రధానమైనటువంటి. సో వీటన్నిటిని మనం ఏమంటామంటే ఇన్వెస్ట్మెంట్ క్లాసెస్ అంటాం సార్. ఇప్పుడు జనరల్గా ఈ ఇన్వెస్ట్మెంట్ క్లాసెస్లో మనం పెట్టుకునేటప్పుడు ఏ దాంట్లో ఎంత పెట్టాలి, ఎలా పెట్టాలి అనేటటువంటి కానీ కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని సూచనలు ఉన్నాయి. వాటిని కనుక మనం పాటించగలిగితే మనం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, అంటే మంచి సంపద సృష్టించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే బేసిక్గా మనం గత 20 సంవత్సరాల్లో భారతదేశంలో ఈ ఇన్వెస్ట్మెంట్ క్లాసెస్ ఎంతెంత రిటర్న్స్ ఇచ్చాయి అనేటటువంటిది మనము రియల్ స్టాటిస్టిక్స్ పరిశీలించినట్లయితే ఉన్నాయి సార్, స్టాటిస్టిక్స్ ఉన్నాయి. మనం పరిశీలించినట్లయితే కనుక మీకు గోల్డ్ అనేటటువంటిది దగ్గర 8.4% మీకు రిటర్న్ ఇచ్చింది, 8.2%. అదే రియల్ ఎస్టేట్, రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ కనుక తీసుకుంటే మీకు దగ్గర 5.4%. గోల్డ్ 8.2, ఇది 5.4% రిటర్న్ ఇచ్చింది. రైట్. ఇక బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ మనకు అవగాహన ఉన్నటువంటిది 3%, ఏది సేవింగ్స్ అయితే 3% రేంజ్లో, తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్స్ అయితే 6+ రేంజ్లో ఉన్నాయి. రైట్. అంటే ఓవరాల్గా తీసుకుంటే 5% వేసుకోండి మీరు యావరేజ్గా. అయితే ఇక్కడ మనం స్టాక్ మార్కెట్ను కనుక చూసినట్లయితే ఈ 20 ఏండ్ల కాలంలో స్టాక్ మార్కెట్ అనేది కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, అంటే సంవత్సరం పెరిగేటటువంటిది మీకు 16.1% ఇచ్చింది. మీరు అట్లా చూసుకున్నా కానీ మీకు స్టాక్ మార్కెట్స్ అనేటటువంటివి ఎక్కువ రిటర్న్ ఇచ్చినటువంటి ఒక అసెట్ క్లాస్ మనకు ప్రూవ్ అవుతుంది, రుజువు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ ప్లేస్లో ఉండాలనేది ఈ స్టాటిస్టిక్స్ అనేది మనకు తెలియజేస్తాయి. కాకపోతే స్టాక్ మార్కెట్లో ఒకే ఒక రిస్క్ ఏంటి, మీరు మంచి కంపెనీలను ఐడెంటిఫై చేయగలగాలి, తర్వాత దాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోగలగాలి. ఈ రెండు చేసుకున్నప్పుడే మనం మంచి సంపద సృష్టించుకోగలం. ఇంతకుముందు చెప్పినట్లంటే నాలెడ్జబుల్ ఇన్వెస్టర్గా ఉండాలి, రెస్పాన్సిబుల్ ఇన్వెస్టర్గా ఉండాలి. రైట్. సో ఇటువంటివి చేసుకున్నప్పుడు మనం మంచి సంపదను సృష్టించుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. కానీ సార్ నేను చూస్తున్నా కదా, ఫస్ట్ పేపర్లో నాకు రోజు పొద్దున్న లేదని కనబడేది ఏంటంటే దారుణంగా కుప్పగూలిన స్టాక్ మార్కెట్, భారీగా పతనమైన స్టాక్ మార్కెట్, ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు, 1,00,000 కోట్ల ఆవిరి. ఈ డైలాగులు చూసినప్పుడు అలా వద్దురా బాబు, ఈ స్టాక్ ఏంటి, 1,00,000 కోట్లు ఏంటి, కుప్పగూలడం ఏంటి. సో ఇక్కడ ఏంటంటే సార్ బేసిక్గా ఇప్పుడు మనం దీన్ని చర్చించే ముందు కొద్దిగా వెనక్కు పోదాం ప్లీజ్. రైట్. సో వెనక్కు పోతే మీరు గత 3-4 ఏళ్ళుగా మన భారతదేశంలో స్టాక్ మార్కెట్ మీరు గమనించినైతే ఇవి పెరుగుతూ పోయాయి కదా, మార్కెట్స్ అనేటటువంటి పెరుగుతూ పోయినాయి. సో మార్కెట్స్ పెరుగుతూ పోవడానికి దానికంటే ముందు ఇంకోటి తీసుకోండి సార్, మీకు ఈ కోవిడ్ టైంలో ఏమైపోయింది, మార్కెట్స్ విపరీతంగా పడ్డాయి. అవును సార్ కదా. సో మార్కెట్ లో పడడము లేయడం అనేటటువంటిది ఒక కామన్ ఫెనామినా. మార్కెట్ ఎప్పుడు కూడా స్ట్రైట్ గా ఇట్లా పోదు సార్, పైకి పెరగదు. ఇది ఎప్పుడు మీకు ఒక కొండ మాదిరి పైకి కిందికి దిగుతూ ఉంటుంది. రైట్. సో ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏంటంటే మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే స్టాక్ మార్కెట్స్ లో పడడం లేయడం అనేది కామన్. అంటే ఎందుకు పడుతుంది, ఎందుకు లేస్తుంది అనేటటువంటిది సెకండ్ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ. రైట్. సో దీనికి రకరకాలైనటువంటి ఫ్యాక్టర్స్, ఆర్థిక రాజకీయ కారణాలు ఉంటాయి, కంపెనీ ఓన్ కారణాలు ఉంటాయి. తర్వాత మనకి ఇక్కడ ఒక ఏముంటుందంటే సార్, మార్కెట్లో వాల్యుయేషన్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి స్టాక్ కూడా. అంటే ఒక రీజనబుల్ వాల్యూలో స్టాక్ దొరుకుతుందా లేదా అనేటటువంటిది ఇంపార్టెంట్. దానికి రకరకాలైనటువంటి పారామీటర్స్ ఉన్నాయి, దాన్ని ఎట్లా గుర్తించాలనేటటువంటి దానికి. సో ఎప్పుడైతే కనుక మనం రీజనబుల్ వాల్యూలో పర్చేజ్ చేస్తామో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం
అది మంచి సంపదను మంచి రిటర్న్స్ని ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. తర్వాత మార్కెట్స్ కూడా కంటిన్యూగా పెరుగుతూ పోయినాయి అనుకోండి, ఏదో ఒక దశలో అవి కరెక్షన్కు గురి కావాల్సి వస్తుంది. సో ఆ కరెక్షన్కు గురి అయినప్పుడే ఇంత మీరు చెప్పినటువంటివన్నీ మనం వింటుంటాం. ఓకే. సో దీనికి రకరకాల కారణాలు సార్. ఇప్పుడు మనం మీరు రీసెంట్గా తీసుకున్నట్లయితే, సో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు వచ్చినటువంటి తర్వాత ఆయన తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఇటువంటివన్నీ కొన్ని ఉంటాయి. అంటే రాజకీయ కారణాలు కొన్ని ఉంటాయి, ఆర్థికపరమైనటువంటి కారణాలు కొన్ని ఉంటాయి. తర్వాత సహజంగా మార్కెట్స్ బాగా పెరిగి 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 హయ్యర్ వాల్యుయేషన్లో పోయినప్పుడు అది మళ్ళీ కరెక్ట్ కావాలి. ఓకే. ఆ కరెక్ట్ అయ్యేటటువంటి ప్రాసెస్ ఉంటుంది. సో ఈ రకంగా రకరకాలైనటువంటి ఫ్యాక్టర్స్ అనేటటువంటివి మార్కెట్ పడడానికి కారణాలు అవుతాయి. సరే, పడతాయి లేస్తాయి, సరే సరే, ఇదంతా కామన్ అంటున్నారు కదా. నాకు తెలిసినంత వరకు స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి నేను బాగా సంపాదించాను అని చెప్పిన ఒక్కడు దొరకలేదు సార్ నాకు ఇంతవరకు. నా చుట్టుపక్కల నా సర్కిల్లో ఇదిగో స్టాక్ మార్కెట్లో పెట్టాను, నేను డబ్బులు సంపాదించాను అని ఒక్కడు చెప్పాల. సో ఇక్కడ రీటైల్ మనందరి అంటే మన మాదిరి పెట్టేటటువంటి వాళ్ళని మనం రీటైల్ ఇన్వెస్టర్స్ అంటాం సార్. సో సంస్థలు ఏవైతే పెట్టుబడులు పెడతాయో వాటిని ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. రైట్. ఈ రెండు మనం ఫస్ట్ తేడా గమనించాలా. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లో మళ్ళీ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, అంటే సంస్థలు. మిగతా వాళ్ళంతా మన లెక్కటి వాళ్ళంతా రీటైల్ ఇన్వెస్టర్స్ అంటారు. మనం ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ మార్కెట్ను మూవ్ చేసే శక్తి ఎవరికి ఉంది? ఓకే. రైట్. మార్కెట్ను మూవ్ చేసే శక్తి మీకు నాకు లేదు, అంటే రీటైల్ ఇన్వెస్టర్స్కి లేదు. ఓకే. అది ఇన్వెస్ట్మెంట్ మూవ్ చేసే శక్తి కేవలం ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి ఉంది. ఓకే. కాబట్టి మనం మార్కెట్ని నేర్చుకునే క్రమంలో ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు, అంటే మార్కెట్లో ఏవి ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకున్నప్పుడు మనం మంచి పెట్టుబడులు పెట్టి మనం కూడా రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి వాళ్ళంతా కూడా చూడండి, నేను కూడా ఒప్పుకుంటాను, మీరు చాలా మంది ఇట్లా డబ్బు 95% పోగొట్టుకుంటున్నారని పోయింది అనేది. సో వాళ్ళలో మీరు ఆ పోగొట్టుకున్నటువంటి వాళ్ళని మీరు ఒకసారి అనలైజ్ చేయండి. ఓకే. రైట్. సో ఆ అనలైజ్ చేస్తే కనుక మీరు వాళ్ళకి నిజంగా నాలెడ్జ్ ఉండి పెట్టారా, వేరే వాళ్ళ మాటలు చెప్పి పెట్టారా, తర్వాత వాళ్ళు మానిటరింగ్ చేయాలి, అంటే బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏవైతే మనం పాటించాలనో వాళ్ళంతా పాటించిండ్రు. అంతెందుకు సార్, ఇప్పుడు నా విషయం తీసుకోండి, మిగతావన్నీ పక్కన పెడదాం మనం. రైట్. నేను 2021లో ఒక స్టాకును ఒక 24, 26, 25 అట్లా డిఫరెంట్ ప్రైసెస్లో నేను కొనడం జరిగింది. రైట్. సో మీకు 3 ఏళ్ళు అంతే కదా, 21 అంటే 3 ఏళ్ళు 3.5 సంవత్సరాలు వేసుకోండి. రైట్. గత అక్టోబర్ 24 వచ్చేసరికి ఆ ప్రైసు 650 రూపాయలు దగ్గరికి పోయింది. అంటే 30 టైమ్స్ మీకు రిటర్న్స్ సంపదను సృష్టించింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు పడుతూ వచ్చి మళ్ళీ ఇప్పుడు ఏదో 350, 400 ఈ రేంజ్లో, అంటే ఒక 20 టైమ్స్, 15 to 20 టైమ్స్ అనుకోండి. ఈవెన్ ఈ ప్రైస్ కూడా తీసుకోండి, ఈ రోజు ఉన్నటువంటి లోయెస్ట్ ప్రైస్ కూడా తీసుకోండి, అప్పటికి ఎన్ని రెట్లు సంపద సృష్టించింది సార్? 15 రెట్లు. 15 రెట్లు, మినిమం 15 రెట్లు సృష్టించింది. మరి ఇప్పుడు మీరు అన్నీ వింటున్నారు కదా, మరి ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసినటువంటి స్టాక్ ఇంతెందుకు సృష్టించగలిగింది? మరి మాకేం తెలియదు సార్ ఇవన్నీ, బేసిక్ అదే సార్. ఇక్కడ ఏంటంటే మనము చిన్నప్పటి నుంచి ఎన్నో చదువులు చదువుకున్నాం సార్ కదా. సో చదువులు కూడా మనం టఫ్ మనం ఊహించిన సబ్జెక్ట్స్ కూడా మనం ఎంటర్ అయ్యి చదివాము. ఒకరు బీఎస్సీ ఉండొచ్చు, ఒకరు ఇంజనీరింగ్ ఉండొచ్చు, ఇంకో ఏదైనా రకరకాలు. మనము అక్కడ సీరియస్గా తీసుకున్నాం. ఎందుకు సీరియస్గా తీసుకున్నాము? ఈ సర్టిఫికెట్ రాకపోతే నాకు బతుకు ఉండదేమో, భవిష్యత్తు ఉండదేమో అని రాత్రి పగలు చదివాము, దాని గురించి తెలుసుకున్నాము, కోచింగులు తీసుకున్నాము, మనం పాస్ అయ్యి బయటకు వచ్చాం. రైట్. స్టాక్ మార్కెట్ను మీరు అంత సీరియస్గా తీసుకోరు. దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. తెలుసుకొని ఇప్పుడు అంతంత పెద్ద సబ్జెక్ట్లో మనం నేర్చుకొని బయటకు వచ్చినప్పుడు ఈ స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవడం ఏం పెద్ద కష్టమా సార్? మీరు నిజంగా ఫోకస్ చేస్తే. నాకు అది చెప్పండి సార్, నిజంగా కష్టమా సార్ స్టాక్ మార్కెట్? అస్సలు కాదండి. మీరు సింపుల్గా కొన్ని ప్రైమరీ ఫౌండేషన్ కూడా బాగా నేర్చుకున్నా కానీ మనం సమర్థవంతంగా దీన్ని చేయగలుగుతాం. అవునా? ఓకే. సో దీన్ని ఒక రకంగా చెప్తే, ఒక మేనేజ్మెంట్ గురు ఒక ఇది చేశాడు అనమాట, ఒక రీసెర్చ్ చేయించాడు. రీసెర్చ్ పెద్ద వాళ్ళని పెట్టాడు, ఇటు నార్మల్ కాలేజ్ స్టూడెంట్స్ మధ్యలో పెట్టాడు. సో ఒక పోటీ పెడితే ఇన్వెస్ట్మెంట్స్లో కాలేజ్ స్టూడెంట్స్ విజయం సాధించడం అనేటువంటిది జరిగింది. ఇది స్టాక్ మార్కెట్ యొక్క గొప్పతనం. బేసిక్గా అంటే కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయండి. ఈ ఫండమెంటల్స్ మనం చాలా జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే కనుక స్టాక్స్ ను ఎట్లా ఐడెంటిఫై చేయాలనేటువంటి వాడిని మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం మంచి ఇది. సో దీనికి ఎంతో టైం అవసరం లేదు, సంవత్సరాలు బట్టి నేర్చుకోవాల్సిన పనిలే. మీరు ఒక నెల 2 నెలలు దాని మీద సీరియస్గా ఫోకస్ చేస్తే అట్లీస్ట్ కొన్ని ఫండమెంటల్స్ మనము ప్రాపర్గా పికప్ చేసుకోగలుగుతాం. తర్వాత దాన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ పోయినట్లయితే కనుక ఒక మంచి పోర్ట్ఫోలియోను మనం డెవలప్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నాను సార్. బేసిక్గా మనం ఈ టైంలో స్టాక్ మార్కెట్ గురించి ఎందుకు ఆలోచించాలి?
పెట్టుబడులు అంటే మిగతా అసెట్ క్లాసెస్తో పాటు స్టాక్ మార్కెట్. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే భారతదేశము 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాలు ఎంతైతే అభివృద్ధి చెందిందో సార్, దానికి ఎన్నో రెట్ల అభివృద్ధి మీకు వచ్చే 10 నుంచి 20 సంవత్సరాల్లో భారతదేశం అభివృద్ధి చెందబోతుంది. వావ్, దీన్ని మనం ఇండియా గ్రోత్ స్టోరీ అంటాం. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఇండియా. రైట్. ఎప్పుడైతే ఇంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అనంతమైనటువంటి సంపద సృష్టించబడుతుంది. రైట్. మీకు ఇంకా ఫిగర్స్ నేను ప్రాక్టికల్గా తీసుకొని చెప్పినట్లయితే, గత కొన్నేళ్ల కిందట మన ప్రధానమంత్రి గారు మనం 5 ట్రిలియన్, అప్పుడు మనము 1 to 2 ట్రిలియన్ డాలర్ ఎకానమీలో ఉన్నాం. రైట్. మనం ఎప్పుడైతే 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీకి పెట్టుకోవాలని అన్నారో చాలా మంది ఒక సందిగ్ధమైనటువంటి దృష్టితో చూశారు. అసలు ఇది అయ్యే పనేనా, ఇన్నేళ్లకు మనకు టైం పడితే ఇప్పుడు సడన్ గా వీరు ప్రధానమంత్రి గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఏంటి అనేటటువంటి ఆలోచనలు కూడా చేశారు. కాలచక్రం గిర్రున తిరిగింది. ఈ రోజు చూడండి, ఈ రోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంతలో ఉంది? 3.75 ట్రిలియన్ డాలర్కు చేరుకుంది. అంటే 4 ట్రిలియన్ డాలర్కు ఆల్రెడీ చేరుకుంది. 2025కి అంతా 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ అనేది మనకు ఇచ్చినటువంటి కాల్ మనకు. అంటే మనకు దానికి దరిదాపుల్లో ఉన్నామా లేదా? రైట్. సో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇంత వేగంగా పెరుగుతుందని చెప్పడానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ఈరోజు మాట్లాడే అంటే రాజకీయ నాయకులు కానీ, ఆ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు, ప్రధానమంత్రి లాంటి వాళ్ళు కానీ మాట్లాడేటటువంటిది సంపూర్ణమైనటువంటి అవగాహనతో వాళ్ళు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఓకే, రైట్ సార్. సో ఈరోజు ఇప్పుడు నుంచి ఈ పాయింట్ నుంచి 4 ట్రిలియన్ డాలర్ ఎకానమీ నుంచి నేను మొన్ననే భోపాల్లో కూడా GIS గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ కూడా పోవడం జరిగింది. దాంట్లో కూడా ప్రధానమంత్రి గారు వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. తర్వాత అనేక మంది మంత్రులు వీళ్ళందరూ కూడా ఉండడం జరిగింది. సో 2047 కంతా భారతదేశ ఆర్థిక వ్యవస్థ 32 ట్రిలియన్ డాలర్కు చేరుకోవడానికి అంచనాలు ఉన్నాయండి. 4 నుంచి, అంటే ఇక్కడ నుంచి ఇప్పటి వరకు మనం ఎంత 32, ఇప్పుడు 4 ట్రిలియన్ డాలర్ల నుంచి మనము దాదాపు 8 రెట్లు అభివృద్ధి సాధించబోతున్నాం వచ్చే 20 సంవత్సరాల చిల్లర కాలంలో. అంటే మీరు ఒక్కసారి ఊహించుకోండి భారతదేశం ఆర్థికంగా ఏ స్థాయికి వెళ్ళిపోతుంది అనేటటువంటిది. రైట్. అంటే అంత సంపద సృష్టించబడుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మనం స్టాక్ మార్కెట్ ఆ సృష్టించే సంపద అంతా ఎవరు సృష్టిస్తారండి? కంపెనీస్ ద్వారానే సృష్టించబడుతుంది కదా. సో కాబట్టి ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్ మీద విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి ఈ టైంలో కనుక మనం మార్కెట్స్ని అర్థం చేసుకోకపోతే, ఈ టైంలో కూడా సరైన నిర్ణయం తీసుకొని మనము మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి వెయిట్ చేయకపోతే సంపద నష్టపోయేది ఎవరు? మనమే. నష్టం అంటే మనం బేసిక్గా దాంట్లో ఎంటర్ కాకపోతే అది నష్టపోయినట్లే లెక్క. కరెక్ట్. కానీ సార్ ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఈ మధ్య ఒక ఫ్రెండ్ చెప్పాడు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో పెట్టి మామ ఎర్రగదీసి డబ్బులు వస్తాయని చెప్పాడు. నేను చాలామందితో మాట్లాడితే పొర్రపాటును కూడా వాడి జోలికి వెళ్ళకు, అయిపోతావు నువ్వు అని చెప్తున్నారు. చాలా మంది తీవ్రంగా నష్టపోతున్నట్టు కూడా నేను విన్నాను. ఇది 100% ట్రూ అండి. ఇప్పుడు మనము బేసిక్ ఈక్విటీస్ అంటే బేసిక్ షేర్స్ ఒకటైతే, ఈ ఈక్విటీస్ డెరివేటివ్స్ అనేది అంటే మీరు చెప్పినటువంటి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేటటువంటిది డెరివేటివ్ సెగ్మెంట్ కింద వస్తుంది. వాట్ ఈస్ డెరివేటివ్? డెరివేటివ్ అంటే డిరైవ్ చేయబడింది, అంటే అంతర్గతంగా దానికి వేరే దాన్ని బేస్ చేసుకొని దీని వాల్యూ డిరైవ్ చేయబడుతుంది. అంతే కదా బేసిక్ గా డెరివేటివ్ అనేది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేటటువంటి కూడా డెరివేటివ్స్ దేన్ని బేస్ చేసుకొని? స్టాక్ మార్కెట్ అంటే ఈక్విటీస్ ని బేస్ చేసుకొని వచ్చేటటువంటి. ఇక్కడ ఏంటంటే బేసిక్ ఈక్విటీస్ మీదనే మీకు అవగాహన లేకుండా మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎంటర్ అయితే దారుణంగా దెబ్బతీయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అందులో సంపాదించే వాళ్ళు చాలా తక్కువ, సంపాదించే వాళ్ళు విస్తృతంగా సంపాదిస్తారు. బట్ సామాన్యులకు మాత్రము దాంట్లో సక్సెస్ కావడం అంత ఈజీ కాదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం జాగ్రత్తగా తెలుసుకొని వాటికి దూరం ఉండడం అనేటటువంటిది మంచిది. ఫస్ట్ ఈక్విటీస్ మీద మనం గ్రిప్ తెచ్చుకొని తర్వాత మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కానీ మనం పెంచుకోగలిగితే అప్పుడేమన్నా వాళ్ళు ఆలోచించవచ్చు. కానీ సగటు మనిషి మాత్రం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్కు దూరం ఉండడం చాలా చాలా అవసరం. ఎందుకు? మీకు ఈరోజు దాదాపు సెబీ నిర్వహించినటువంటి అంటే మన రెగ్యులేటర్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిర్వహించినటువంటి సర్వే ప్రకారం కూడా 95% మంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేసే వాళ్ళు నష్టపోతున్నారు. చూడండి మరి. అవును, అధికారిక సర్వే. అందుకే ఈ రోజు మీరు ఏ బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ లో ఎంటర్ అయినా ఫస్ట్ అది డిస్ప్లే చేస్తున్నారు మ్యాండేటరీగా. తర్వాత ఒక్కొక్క వ్యక్తి కనీసం 50,000 రూపాయలు నష్టపోయినాడు అనేటటువంటిది ఈ సర్వేలో తేలినటువంటి అంశం. సో కాబట్టి ఎవరు కూడా ఏంటంటే ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కు పొరపాటున కూడా మీరు ప్రయత్నం చేయొద్దు, డైరెక్ట్గా ప్రయత్నం చేయొద్దు అనేది నేను భావించేటటువంటి అంశం సార్. తర్వాత సార్ స్టాక్ మార్కెట్లో ఇంకోటి ఏంటంటే సార్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ అనేది ఉంటుంది. ట్రేడింగ్ అంటే బేసిక్ ఏంటి? ప్రైస్లో కొని ఇంకో ప్రైస్లో అమ్ముతాం, ఇది సింపుల్గా ట్రేడింగ్.
ట్రేడర్స్ ఎక్కువ నష్టపోవడానికి ఛాన్సెస్ ఉందండి. పర్టికులర్ గా కొంతమంది ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం, అంటే ఈ రోజే కొని ఈ రోజే అమ్మడం. సో దీంట్లో అయితే మరీ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అవునా సార్? ఎందుకనంటే డబ్బులు సంపాదిస్తామంటారు అని అంటారు కానీ అది కొద్ది మంది అండి. ఎక్కువ మంది మాత్రం ఇదే కేటగిరీలోకి వస్తారు నష్టపోయే. టెంపరీగా ఏదైనా సంపాదించినా ఓవర్ పీరియడ్ ఆఫ్ మాత్రం డబ్బులు పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ట్రేడింగ్ జోలికి మనల్ని మనం ఎక్విప్ చేసుకొని దాన్ని అండర్స్టాండ్ చేసుకున్నంత వరకు దాని జోలికి పోకూడదు. మనం యాజ్ అన్ రీటైల్ ఇన్వెస్టర్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేసినామంటే మంచి స్క్రిప్ట్ని ఐడెంటిఫై చేసి కొంత ఇన్వెస్ట్ చేసి పెట్టగలిగితే మనం మంచి లాభాలు సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే సార్, ఇదంతా మీరు చెప్తుందంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇది బ్రహ్మ పదార్థంలా ఉంది సార్. అంటే ఇంత కాంప్లికేటెడ్గా లేదండి. ఇప్పుడు ఏంటంటే మనకు ఫస్ట్లో విన్నప్పుడు ఆ విధంగా అనిపిస్తుంది, రైట్? ఇప్పుడు నేను కూడా నా మార్కెట్ జర్నీని మీరు చూసినట్లయితే నేను ఉద్యోగంలో చేరగానే స్టాక్ మార్కెట్ మా ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా డిస్కస్ చేసేవాళ్ళు. నేను ఏ రోజు దాన్ని పట్టించుకోలేదు. దాదాపు ఒక 15 ఏళ్ల వరకు నేను దాన్ని 10 ఏళ్ల వరకు అయితే దాని సైడే చూడలేదు, రైట్? సో తర్వాత కొద్దిగా నేను ఇంట్రెస్ట్ పెంచుకొని దాన్ని యాక్టివ్ కావడం అనేది జరిగింది. కానీ దానివల్ల నాకు ఎంత నష్టం జరిగిందండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోకపోవడం వల్ల. అవునా? అంతే కదా. ఆబ్వియస్ గా నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆ 10 ఏళ్ళు నేను దుర్వినియోగం చేశానేమో అని ఫస్ట్ లో మొదలైన. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత గొప్ప ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో వారెన్ బఫెట్ పేరు చెప్తారు. వారెన్ బఫెట్ ఆయన 11 ఏళ్లలో ఫస్ట్ స్టాక్ ను కొన్నాడు, రైట్? సో 11-12 ఏళ్ల వయసులో అక్కడి నుంచి ఆయన ఇన్వెస్ట్మెంట్ జర్నీని మొదలుపెట్టి ఒకానొక దశలో ప్రపంచంలోనే అత్యంత గొప్ప ధనవంతుడు అయినాడు కేవలం స్టాక్ మార్కెట్ ద్వారానే. ఆయన్ని ఒక విలేకరు అడిగారు, ఇప్పుడు మీరు అడిగినట్లే, సార్ మీరు మరి స్టాక్ మార్కెట్ జర్నీ ఎలా ఉంది ఏంటంటే అతను చెప్పినటువంటి అంశం ఏంటంటే 12 సంవత్సరాలు నేను వృధా చేసుకున్నానేమో అనిపిస్తుంది అని అన్నాడు. 12 ఏళ్ల వయసులో 11-12 ఏళ్ల వయసులో ఆయన మొదలు పెడితే ఆయన అంటుంది ఏంటంటే మిగతా 12 ఏళ్ళు నేను వేస్ట్ చేశాను. సో ఇప్పుడు మనము ఎన్నో స్టోరీస్ ఉన్నాయండి. ఇప్పుడు మనం చెప్పేది కాదు. ఇప్పుడు రాకేష్ జుంజన్వాలా గారు ఉన్నారు, ఇండియాలో ప్రముఖ ఇన్వెస్టర్. మీరు వాళ్ళని చూడండి, 5,000 పెట్టుబడితో స్టాక్ మార్కెట్లో మొదలు పెట్టారు. ఈ రోజు మీరు ఆయన పోర్ట్ఫోలియో వెళ్ళి చూడండి. ఇప్పుడు ఎందుకంటే సూపర్ స్టార్ పోర్ట్ఫోలియోస్లో కనపడుతుంది ఎవరికైనా కానీ. సో దాంట్లో వెళ్ళి చూసినట్లయితే దగ్గర ఆయన లేరు అనుకోండి ఇప్పుడు, బట్ ఆయన నిర్మించినటువంటి పోర్ట్ఫోలియోస్ 56,000 కోట్లు ఉన్నాయి ఆయన ఆస్తులు సంపదలు. అంటే 5,000తోనే అని కాదు, తర్వాత ఆయన మళ్ళీ పెట్టుబడులు పెడుతూ వచ్చారు, రైట్? తర్వాత వారి శ్రీమతి గారు ఉన్నారు, ఆమె కూడా దగ్గర 16,000 కోట్ల వాల్యూ ఉంది అసెట్స్. సో స్టాక్ మార్కెట్స్. సో కాబట్టి స్టాక్ మార్కెట్ అనేటటువంటిది చాలా నా ప్రత్యేకంగా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఇది ఒక సంపదను సృష్టించే అద్భుతమైనటువంటి గని అండి. మీరు అర్థం చేసుకోవాలి దానికి. ఇది కోల్ బెల్ట్ కంటే కూడా కోలార్ బంగారు గల్ల కంటే కూడా బాగుంది సార్ ఇది. డెఫినెట్గా అండి. ఇప్పుడు మనం ఇందులో ఇంకోటి ఏంటంటే మనం మంచి స్టాక్ ని ఇన్వెస్ట్ చేసి ఐడెంటిఫై చేసి పెట్టేసేసి జస్ట్ మానిటరింగ్ చేసుకుంటుంటే చాలు దాన్ని. అది ఎలా అడగబోతున్నా సార్, జాబ్ మానేయాలా మరి? మీరు అసలు ఏది అవసరం లేదండి. నేను చూసా, ఒక ఫ్రెండ్ ఉన్నాడు, జాబ్ మానేశాడు, వృత్తి మానేశాడు, ఒక పెద్ద ప్లాస్మా టీవీ కొనుక్కున్నాడు, చైర్ వేసుకున్నాడు, పొద్దున 8 గంటలకు లోపలికి వెళ్తాడంట, సాయంత్రం 3 గంటలకు బయటకు వస్తా. అప్పటిదాకా ఆయన ఎవరు డిస్టర్బ్ చేయొద్దట. ఇది మీరు చెప్పేది నాకు అర్థమైనటువంటిది ఏంటంటే మీరు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని ఆయన ట్రేడింగ్ చేస్తున్నాడు. సో మార్కెట్స్ పొద్దున 9:15 నుంచి 3:30 వరకు ట్రేడింగ్ ఓపెన్ ఉంటాయి. అంటే అసలు బహుశా ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తుండొచ్చు, లేదంటే పొజిషనల్ ట్రేడింగ్ చేస్తుండే, ఏదో ఒకటి ట్రేడింగ్ లో ఉన్నాడు. ఇంత అవసరం లేదండి మనకు. మీరు ఇప్పుడు సపోజ్ మిమ్మల్నే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీరే ఇంట్రెస్ట్ ఉంది సార్ నాకు, కానీ చాలా డబ్బులు పోవచ్చు. అదే, సో మీరే ఇప్పుడు విలేకరిగా లేదంటే మీరు ఒక మీడియా అధినేతగా మీరు మీ యొక్క పనులు మీరు చేసుకోండి. మీరు కొంత నాలెడ్జ్ని డెవలప్ చేసుకొని కొన్ని మంచి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేసేసి మీరు దాన్ని రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటే చాలు. ఇంత హంగామా అవసరం లేదు. మీరు ఇవన్నీ ఏది అవసరం లేదు నేను చెప్పేటటువంటిది, రైట్? దీనికోసమే మనము ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. స్టాక్ మార్కెట్ అంటే ఏదో ఒక భూతం కాదు, లేదంటే ఒక మీరు భయపడాల్సినటువంటి అంశం లేదు. కాకపోతే నాలెడ్జ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నాలెడ్జ్ లేకుండా మాత్రం మీరు ప్లే చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో లేనే లేదు. నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ మనం కానీ దాంతో మంచిగా ఉంటే కనుక మిమ్మల్ని అద్భుతమైనటువంటి సంపద, మీరు మిగతా ఎన్ని పనులు చేసినా కానీ దానికంటే ఎక్కువ సంపదను దీనికి సృష్టించేదానికి అవకాశం ఉంది. సార్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ సంబంధించి చాలా కంపెనీలు ఉంటాయి కదా, ఇన్వెస్ట్మెంట్ తీసుకునేవి, మనకు అడ్వైజరీ కమిటీలు,
వాళ్ళు ఎస్ఎంఎస్లు పంపిస్తుంటారు. తర్వాత ఇప్పుడు ఏ వ్యక్తి అయినా కానీ స్టాక్ మార్కెట్ గురించి అడ్వైస్ ఇవ్వాలంటే అండి, ఇప్పుడున్నటువంటి నామ్స్ ప్రకారము మన రెగ్యులేటర్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా రిజిస్టర్ అయిన ఉండాలి, లేదంటే కనుక రీసెర్చ్ అనలిస్ట్ కన్నా రిజిస్టర్ అయి ఉండాలి, సంస్థ కానీ వ్యక్తి కానీ. ఈ రెండు కాకుండా ఎవరైనా కానీ, ఇప్పుడు నేను ఇందాక మీకు పేర్లు చెప్పండి కూడా దానికి అదే ఒకటి, మనం అడ్వైజ్ ఇవ్వడానికి మనకు అధికారం లేదు. ఓకే, రైట్. సో కాబట్టి ఇప్పుడు సెబీ ఇన్వెస్ట్మెంట్ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కానీ రీసెర్చ్ అనలిస్ట్కి మాత్రమే ఉంది. కాకపోతే ఈరోజు మార్కెట్లో మీరు అనేక రకాలైనటువంటి వాట్సాప్ గ్రూప్స్, తర్వాత అనేక రకాలైనటువంటి వ్యక్తులు మీకు అనేక సూచనలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఇల్లీగల్. ఫస్ట్ థింగ్ ఇల్లీగల్. అవునా? అది కానీ సెబీ దృష్టికి పోయిందంటే హెవీ పెనాల్టీస్, హెవీ చర్యలు ఉంటాయి. సో అది మనం చేయడానికి లేదు. మనం ఏదైనా నిజంగా నేను కూడా ఈరోజు మీకు అడ్వైజ్ ఇవ్వాలంటే నేను ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా రిజిస్టర్ చేసుకొని మీకు ఇవ్వగలుగుతాను. లేదంటే నేను ఏదైనా ఒక రీసెర్చ్ ఇవ్వాలంటే నేను రీసెర్చ్ అనలిస్ట్గా రిజిస్టర్ చేసుకుంటేనే మీకు ఇవ్వగలుగుతాను. దానికి కొన్ని నియమ నిబంధనలు అనేటటువంటి ఉన్నాయి, కొన్ని కోర్సులు మనం కంప్లీట్ చేయాలన్నమాట. అవి చేసిన తర్వాత అప్పుడు మాత్రమే మనం అధికారికంగా ఇవ్వడానికి వీలవుతుంది. తర్వాత ఇప్పుడు సలహాలు ఇచ్చే వాళ్ళు ఎంతమంది బాధ్యత తీసుకోవడానికి రెడీగా ఉన్నారు చెప్పండి? ఎవరు తీసుకో. అందుకే అడుగుతున్నా నేను. ఈ కంపెనీలు చాలా మంది మా దగ్గర పెట్టండి, మేము ఇరగ తీసేస్తాము, మీ డబ్బులు మాకు ఇచ్చేయండి, మేము మొత్తం చూసుకుంటామని చాలా కంపెనీస్ ఉన్నాయి కదా. సో చాలా ఉన్నాయి, అటు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. సో నేను చెప్పేటటువంటిది ఏంటంటే ఇటువంటి మాయలో పడకండి. అవునా? రైట్. సో మీరు స్పష్టంగా నేను వ్యక్తిగతంగా విశ్వసించే ఒక సూత్రం చెప్తున్నాను సార్. ఏంటంటే జీవితంలో నీకు అర్థం కాని పని ఏది చేయకూడదు. నువ్వు హ్యాపీగా ఉండాలనంటే అది ఎంత గొప్ప పని అయినా కావచ్చు, ఎంత గొప్ప ఫలితాన్ని ఇచ్చేటటువంటిది అని. ఏ పని చేసినా నువ్వు అర్థమైతేనే ఆ పని చేయాలా. ఓకే, రైట్. సేమ్ స్టాక్ మార్కెట్ కూడా ఇదే సూత్రం అప్లై అవుతుంది. మీరు ఫస్ట్ స్టాక్ మార్కెట్ని అర్థం చేసుకొని మీరు స్టాక్ మార్కెట్తో మీరు ప్రవర్తిస్తే మీరు అద్భుతాలు సృష్టించగలుగుతారు. ఈ రోజు ఉన్నటువంటి దాంట్లో ఏంటంటే ఇది చాలా చాలా సులభం, నేర్చుకోవడం సులభము, తర్వాత ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేయడం సులభము. మీకు కావాల్సింది ఏంటంటే సరైన విధంగా చెప్పగలిగినటువంటి వ్యక్తులు లేదంటే సంస్థలు కావాలి. దీన్ని పెద్ద గ్యాంబ్లింగ్ అంటారు కదా సార్, మీరేమో ఆది దేవత అన్నట్టు చెప్తున్నారు. సో నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తానండి, స్టాక్ మార్కెట్ అస్సలు గ్యాంబ్లింగ్ కాదండి. అవునా? రైట్. నేనైతే 100% అది గ్యాంబ్లింగ్ అని అనను. నేను ఎందుకు అన్నానంటే స్టాక్ మార్కెట్ ఉండేటటువంటి నిర్దిష్టమైనటువంటి విధానాలను అర్థం చేసుకొని ప్రవర్తిస్తే అది గ్యాంబ్లింగ్ కాదు. ఇంకా ఒక రకంగా చెప్తే నేను చెప్పాను కదా గని, బంగారు గని అని అంటున్నాను నేను. రైట్. అట్లా కాకుండా మీరు ఎవరో చెప్పిన మాటలు విని ఏమైతుందిలే ట్రై చేస్తాను చూస్తాను అని అనేటటువంటివి కాదు. ఒకే రోజులో మీ సంపద అత్యంత క్షీణించేదానికి కూడా స్టాక్ మార్కెట్లో అవకాశం ఉంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ మీరు గ్యాంబ్లింగ్ అంటే నేను నాలెడ్జ్ గేమ్ అంట. ఓకే, రైట్. సో మీరు అర్థం చేసుకొని దాంతో మీరు డీల్ చేయాలి. సార్ వీటికంటే మ్యూచువల్ ఫండ్స్ బెటర్ కదా? మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటండి, మీరు బేసిక్గా ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోండి. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? ఒక రిజిస్టర్డ్ కంపెనీస్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అనేది ఏఎంసీస్ అనేవి ఉంటాయి. వాళ్ళు కొన్ని స్కీమ్స్ తీసుకొని వస్తారు. ఆ స్కీమ్స్ కు కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. అంటే నేను మీ దగ్గర ఆబ్జెక్టివ్ అంటే బేసిక్గా వాళ్ళు ఏం చేస్తారు, మీ దగ్గర నా దగ్గర రకరకాలైనటువంటి ప్రజల నుంచి డబ్బు తీసుకొని వాటిని ఆ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ ప్రకారము వాళ్ళు ఏదైతే స్కీమ్ ఆబ్జెక్టివ్ ఉంటుందో దాని ప్రకారం ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఉండి ఆయన మనకు పెట్టుబడులు పెడతాడు. ఓకే. అల్టిమేట్గా చేసేది ఏంటి, వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్లో ఉన్న పెట్టుబడులు పెడతారు, డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్న పెడతారు, ఆబ్జెక్టివ్స్లో ఏమైతే డిక్లేర్ చేసి ఉంటారో దాని ప్రకారము పెడతారు అనమాట. అంతే. సో ఎవరైతే పూర్తిగా అవగాహన ఉండదో అటువంటి వాళ్లకు మ్యూచువల్ ఫండ్ అనేటటువంటిది కొంత బెటర్ రూట్. ఎందుకు అని అంటే మ్యూచువల్ ఫండ్ మేనేజర్ అనేటటువంటి ఒక స్కిల్డ్ పర్సన్ మీ డబ్బును డీల్ చేస్తాడు కాబట్టి. కానీ ఎక్కువ స్కీమ్స్ ఈరోజు మీకు దాదాపు నాకు తెలిసినంత వరకు 4,000 చిల్లర స్కీమ్స్ ఉన్నట్టున్నాయి. 4,000 స్కీములు మ్యూచువల్ ఫండ్స్లో రకరకాలైనటువంటి. సో అక్కడ కూడా పర్ఫార్మెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మ్యూచువల్ ఫండ్ మేనేజర్ యొక్క క్యాపబిలిటీ మీద. అంతే. రైట్. ఎక్కువ స్కీమ్స్ దాంట్లో కూడా మైనస్లో ఉన్నాయి మీరు గమనించినట్లయితే. సో కాబట్టి ఫండ్ మేనేజర్ యొక్క క్యాపబిలిటీ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ కొంత ఫలితాలు బాగా రావడానికి అవకాశం అనేటటువంటి ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే మీకు డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్కు మ్యూచువల్ ఫండ్స్కి ఉండేది, మ్యూచువల్ ఫండ్స్లో మీకు కేవలం ఆ వాల్యూ పెరుగుతుంది, దాన్ని అమ్ముకుంటే ఆ నెట్ అసెట్ వాల్యూ అంటారు, మీకు డబ్బులు వస్తాయి అంతే. కానీ ఒరిజినల్ స్టాక్ మార్కెట్లో పెట్టి ఈ బెనిఫిట్స్ నేను చెప్పాను చూడండి, బోనస్ షేర్స్ అనండి, ఇవన్నీ మీకు రావు కదా. ఓకే.
సో కాబట్టి మీరు ఒరిజినల్ స్టాక్ మార్కెట్లో పెట్టి ఎంత అద్భుతమైనటువంటి సంపదను సృష్టించుకోవచ్చో ఆ అవకాశం మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఉండదు. కానీ ఎంత పెట్టాలి సార్? ఒక 50 లక్షలు అట్లా స్టార్ట్ పెట్టుకోవాలా? మీరు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే మీరు 10 రూపాయల నుంచి కూడా మొదలు పెట్టుకోవచ్చండి, 100 రూపాయల నుంచి కూడా మొదలు పెట్టాలి. స్టాక్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ దాన్ని ఎనేబుల్ చేస్తుంది. ఓకే, రైట్. మీరు ఎంతలో ఒక్క షేర్ కొంటూ కూడా మీ జర్నీని మొదలు పెట్టవచ్చు. ఓకే, తర్వాత మీరు పెంచుకుంటా పోండి. మీరు మార్కెట్ అర్థమయ్యే కొద్దీ, మీకు స్టాక్ అర్థమయ్యే కొద్దీ దెన్ మీరు అన్నట్ల మీరు అది 10,000 చేస్తారా, 10 లక్షలు చేస్తారా, అది మీ యొక్క దీని క్యాపబిలిటీని బట్టి ఇది ఉంటుందన్నమాట. సో దీనికంతా కూడా ఒక నిర్దిష్టమైనటువంటి విధి విధానాలు మనము రూపొందించుకోవచ్చండి సార్. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మార్కెట్ని అర్థం చేసుకోవడానికి మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నేనేంటంటే వ్యక్తిగతంగా కూడా నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాను. ఎందుకనంటే బేసిక్ గా మీకు నాలెడ్జ్ వచ్చింది అనుకోండి, మీరు నన్ను అడగరు నేను ఏ స్టాక్ పికప్ చేసుకోవాలి, దేన్ని ఇన్వెస్ట్ చేయాలన్నా, ఎప్పుడు ఎంట్రీ కావాలా, ఎప్పుడు ఎగ్జిట్ కావాలా, ఎన్ని రోజులు ఆ స్టాక్ తో కలిసి ప్రయాణం చేయాలనేటటువంటి. అంతే కదా? రైట్. సో కాబట్టి ఇటువంటి నాలెడ్జ్ అంటే మీకు మనకు ప్రపంచంలో ఎప్పుడు చెప్తుంటారు, ఒక చేపను ఆయనకి ఇవ్వద్దు, చేపను పట్టడాన్ని నేర్పించు, జీవితాంతం ఆయన ఉపాధి కల్పించుకోగలుగుతాడు. ఇప్పుడు ఇక్కడ అందుకే కూడా మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీద నేను ఎందుకు ఫోకస్ చేస్తాను అంటే మీకు అసలు స్కిల్ అనేది నేర్పించినాను అనుకోండి, మీలో విల్ ఉంటే మీరు పవర్ఫుల్గా తయారవుతారు. రైట్. సో స్కిల్, విల్, మీరు పవర్ఫుల్, అంతే. విల్, రైట్. సో ఈ విధంగా తయారవుతారు. కాబట్టి నేను చేస్తున్నటువంటి ప్రయత్నం అంతా కూడా ఏంటంటే యంగ్స్టర్స్కు చెప్పేది కానీ, ఉద్యోగస్తులకు కానీ, ఎవరైనా కానీ మీరు స్టాక్ స్క్రీన్ ముందు కూర్చొని మీ టైం వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ట్రేడర్ కాదు, నేను ట్రేడర్ కమ్మని కూడా చెప్పడం లేదు. ట్రేడర్ వేరు, ఇన్వెస్టర్ వేరు. అంతే కదా సార్. ట్రేడర్ అయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉంటూ దాంట్లో ఏం జరుగుతుంది, అదే డే ట్రేడరా, మళ్ళీ పొజిషనల్ ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ చేయాలి. మీరు ఒక ఇన్వెస్టర్గా ఉండాలంటే ఇవన్నీ ఎందుకు సార్? అసలు మీరు ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత సాయంత్రం వచ్చి మీ రీసెర్చ్ మీరు చేసుకొని, రైట్. సో దాంట్లో నేను ఫలానా ఏబీసీ అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని మీరు డిసైడ్ చేసుకున్నారు అనుకుందాం. సాయంత్రం మీ యొక్క బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ను ఓపెన్ చేసి ఏబీసీలో ఇంత ధర కొనండి అని ఒక ఆర్డర్ పెట్టేసేసి ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ పెట్టేసి వదిలేస్తే అయిపోయి రేపొద్దున అదే చేసుకుంటుంది దాని పని. అవునా? అదేవిధంగా మీరు అమ్మాలనుకున్నప్పుడు కూడా అంతే, ఏ ప్రైస్కి అమ్మాలనుకున్నారో ఆ ప్రైస్ పెట్టేసేసి స్టాక్లో వదిలేయండి. అది వచ్చినప్పుడు ఆ పని అది చేసుకుంటుంది. మీరు 9:15 నుంచి 3:30 ముందే ఖచ్చితంగా ఉండి మీరు చేయాల్సిన పని లేదు కదా. ఓకే, ఓకే. తర్వాత ఈరోజు అనేక మందికి ఉపాధి అనేటటువంటిది కూడా దొరకడం లేదు కదా సార్. స్వయం నాకు ఒక రకంగా చూసినట్లయితే ట్రేడింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోగలిగితే అది కూడా ఒక స్వయం ఉపాధి ప్లాట్ఫామ్ అని అంటాను నేను. అద్భుతంగా సార్ మీరు చెప్పిన లెక్క స్వయం ఉపాధి ఏంటి సార్? లక్షల కోట్లు సంపాదించే వ్యవస్థ కదా. సో కాకపోతే నాలెడ్జ్ లేకుండా ఏం చేయకూడదు సార్. వెరీ వెరీ డేంజరస్. అది కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు ఎలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు సార్? ఎలాంటి వాళ్ళు రావాలి మీ దగ్గరికి? ఎవరైనా కానివ్వండి, స్టాక్ మార్కెట్ మీద ఆసక్తి ఉన్నటువంటి ఎవరైనా కానీ మన ప్రోగ్రాంలో జాయిన్ కావచ్చు. ఒకటి. తర్వాత వయసు నిబంధన ఏముంటుంది సార్? లేదు, అంటే జనరల్గా మనము నేర్చుకోవడానికి అయితే వయసు నిబంధన అనేది ఏం లేదు సార్. ఈవెన్ బట్ మనం మార్కెట్లో ఆపరేట్ చేయాలంటే మేజర్గా ఉండాలి. ఓకే, అంతే. సో మైనర్స్కు ఆపరేట్ చేయడానికి లేదు. మైనర్స్ అకౌంట్స్ మనం ఓపెన్ చేయొచ్చు కానీ వాళ్ళు డీల్ చేయడానికి ఉండదు. అది ఒకటి. సో మేజర్ అయినటువంటి ఏ వ్యక్తి అయినా కానీ మన దగ్గర నేర్చుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంది. ఓకే. సో దీన్ని మనం 2 రకాలు కండక్ట్ చేస్తున్నాం సార్. ఒకటి వచ్చేసేసి మనం 1 డే వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. 1 డే వర్క్షాప్. ఈ వర్క్షాప్లో కనుక వాళ్ళు అటెండ్ అయినట్లయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్గా అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటిది, ఇండియా గ్రోత్ స్టోరీ ఏంటిది, అసలు మీరు స్టాక్ మార్కెట్లో ఎందుకు ఉండాలనే దాని మీద ఒక స్పష్టత వస్తుంది. ఒక రోజులో ఒక అవగాహన అనేటటువంటిది వస్తుంది. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఉంటారు కాబట్టి స్టాక్ మార్కెట్ గురించి అనేక విషయాలు తెలుసుకుంటారు. సో నేను ఎవరికైనా సజెస్ట్ చేసేది ఏంటంటే ఒకసారి మీరు ఈ వర్క్షాప్లో అటెండ్ కండి. ఇప్పుడు మనం ఈ నెల తీసుకున్నట్లయితే మనం 23rd మార్చ్ సండే, ఈ నెల 23rd మార్చ్ సండే హైదరాబాద్ లో వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. దీన్ని స్మార్ట్ వర్క్షాప్ అని అంటున్నాను, నేను పెట్టుకున్నటువంటి ఇది. సో కాబట్టి ఒక్కరోజు మీరు కొద్దిగా మీరు ఓపిక చేసుకొని ఒకసారి మా వర్క్షాప్కి రండి. మీకు ఓవరాల్గా అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అది ఎందుకు అంత శక్తివంతమైనది, మీ జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేయగలదు, నువ్వు రేపొద్దున సంపదను సృష్టించుకోవడానికి ఈ స్టాక్ మార్కెట్ అనేది నీకు ఎంత మంచి ప్లాట్ఫామ్ కాగలదనే దాని మీద మీకు ఒక అవగాహన అనేటటువంటిది వస్తుంది. అదే టైంలో స్టాక్ మార్కెట్లో ఉండే రిస్క్స్ ఏంటి, నువ్వు దాని నుంచి ఎలా కాపాడుకోవాలి, సంపద పోగొట్టుకోకుండా. ఇప్పుడు మనం వింటున్నటువంటి అనేక స్టోరీస్ నేను పోగొట్టుకున్నాను అనేటువంటివి, లేదా చాలా మంది ఫ్రాడ్స్ చేస్తున్నారు ఈ మధ్య. ఆ ఫ్రాడ్స్ ద్వారా కూడా కోల్పోతున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రైట్. ఇటువంటివన్నీ కోల్పోకుండా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నాలెడ్జ్తో రేపొద్దున డబ్బు పోగొట్టుకోకుండా ఉండడానికి మీరు ఏం చేయాలనో తెలుసుకుంటారు. ఓకే, రైట్. తర్వాత మీరు స్టాక్ మార్కెట్ ఫౌండేషన్ కోర్సులో చేరినట్లయితే ఇది ఒక 30 days సెషన్ ఉంటుంది సార్. డైలీ 1 day ఉంటుంది.
పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది వర్క్షాప్ తర్వాత. వర్క్షాప్ తర్వాత. ఓకే. సో దీంట్లో కూడా చేరుకుంటే 1 monthలో మీకు బేసిక్స్ అనేటటువంటివి చాలా చాలా బాగా అర్థమవుతాయి. ఓకే. రైట్. ఆ తర్వాత మీరు బేబీ స్టెప్స్ వేసుకుంటూ పేపర్ ట్రేడింగ్ అవగానే ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు. ట్రేడింగ్ కాదు, ఇన్వెస్ట్మెంట్. సారీ, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, చేసుకోవచ్చు. అది కూడా స్టెప్ బై స్టెప్. ఇక్కడ కూడా ఏంటంటే నేను ఫస్టే వాళ్ళ డబ్బులు పెట్టకుండా పేపర్ ట్రేడింగ్ మాదిరి చేయిస్తాం సార్. అంటే ఫస్ట్ అన్ని డమ్మీ ట్రేడింగ్, డమ్మీ ఇన్వెస్ట్మెంట్, డమ్మీ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇవన్నీ కూడా మనం టెక్నిక్స్ చెప్తాం కాబట్టి వాళ్ళకి ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుందో అప్పుడు వాళ్ళు దాంట్లోకి ఎంటర్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. దీనిలో మెంటర్స్ ఉండరా సార్? స్టాక్ మార్కెట్లో మెంటర్స్ ఉంటారు కానీ సార్ జనరల్గా ఏమవుతుంది అని అంటే ఎవరికైనా కానీ మనము అంత టైం ఇవ్వడం అనేటటువంటి, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను మెంటర్గా ఉంటే ఎంతమందికి టైం ఇవ్వగలుగుతానండి నా యొక్క మిగతా వాటన్నిటి బిజీతో పాటు? కొంతవరకు మా మెంటర్స్ హెల్ప్ చేయగలుగుతారు. ఏ పని చేయకపోయినా ఒక 20-30 మంది కంటే ఎక్కువ ఉండలేరు మెంటర్. అంతే కదా సార్, అంతే కదా. జనరల్గా ఇది టైం ఫ్యాక్టర్ వస్తుంది అక్కడ. రైట్. సో కాబట్టి ఇప్పుడు మనకున్నటువంటి బిజీలో ఇంకా దాన్ని అలా అలాకేట్ చేసుకోవాల్సి వస్తుంది టైం. కాబట్టి నేను ఇప్పుడు ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, స్టాక్ మార్కెట్ అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి సంపద సృష్టించుకోవడానికి ఉన్న సాధనం. దాన్ని మనం ఎట్లా వాడుకుంటాం అనేటటువంటిది మీరు నాలెడ్జ్ పెంచుకోవడం వల్ల చేసుకోవచ్చు. ఈరోజు చిన్న చిన్న పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు సార్ కొన్ని సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే రేపు పొద్దున పిల్లలకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు స్టాక్ మార్కెట్ క్రియేట్ చేయగలుగుతుంది, సంపద సృష్టించగలుగుతుంది. ఒకవేళ మనం దాంట్లో పాల్గొనలేదండి, అంటే ఈ ఇండియా గ్రోత్ స్టోరీలో పాల్గొనలేదు, స్టాక్ మార్కెట్స్ మన టచ్లో లేమనుకోండి, ఇదంతా మనం మన పిల్లలకు అన్యాయం చేసినట్లే కదా. రేపొద్దున ఇప్పుడు నేను మొన్న జోక్గా మా ఫ్రెండ్తో అంటున్నాను ఒక మాట్లాడేటప్పుడు, ఏమన్నానంటే 1981లో మా ఫాదర్ ఆల్రెడీ ఒక ఉన్నతమైనటువంటి గవర్నమెంట్ ఆఫీసర్. అప్పటికే తను మారుమూల గ్రామం నుంచి వచ్చినప్పటికీ కష్టపడి చదువుకొని ఒక ఉన్నతాధికారి అయ్యారు. రైట్. 1981లో 10,000 రూపాయలు పెట్టడం ఆయన కష్టం కాదు నేను చెప్పేటట్టు. కాకపోతే ఈ పని ఎందుకు జరగలేదు అని అంటే, ఆయనకు అసలు స్టాక్ మార్కెట్ అంటే మనం జాబ్లో చేరిన తర్వాత 10 ఏళ్ల తర్వాత తెలుసుకున్నాం. సో వాళ్ళ ఏజ్లో అప్పుడు అసలు స్టాక్ మార్కెట్స్ వాటికి అంత ఇది లేదు, వాళ్ళు ఎప్పుడు ఆ రకంగా దృష్టి పెట్టలేదు. సో నేను జోక్గా మా ఫ్రెండ్తో అంటుంటానంటే ఒకవేళ 1921లో మా నాన్న 10,000 పెట్టి వదిలేసిండింటే ఈ రోజు నేను 1,500 కోట్లకో 1,200 కోట్లకో అధిపతి అయ్యిండేవాడిని అంటాను. రైట్. సో వాళ్ళు తెలియక చేయలేకపోయారు. సో తప్పేం లేదు వాళ్ళది, మనం ఎక్కడ తప్పబట్టడానికి లేదు. కానీ ఈరోజు ఇంత సమాచారం ఉన్నటువంటి యుగంలో కూడా మనము సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే మన పిల్లలకు భవిష్యత్ తరాలకు మోసం చేసిన వాళ్ళం ఏమవుతామని నా వ్యక్తిగత ఫీలింగ్. కరెక్ట్ చెప్పారు. ఫినాన్షియల్ లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు నేను కొన్ని 2-3 కేసులు అంటే యాజ్ ఎ బ్యాంక్ మేనేజర్ చేశాను కదా సార్, నేను చూసినటువంటి చెప్తాను. ఏ ఇన్వెస్ట్మెంట్ మనం చేయాలన్నా ఒక ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోవాలి సార్, SLR ప్రిన్సిపల్ అంటాం. ఎస్ఎల్ఆర్ అంటే సేఫ్టీ, లిక్విడిటీ, రిటర్న్స్. సేఫ్టీ అనేది మనం పెట్టినటువంటి క్యాపిటల్ ఏదైతే ఉంటుందో అది పోగొట్టుకోకుండా ఉండే విధంగా ఉండాలి. రైట్. తర్వాత రెండవది లిక్విడిటీ, అంటే నాకు అవసరమైనప్పుడు డబ్బు నాకు అందగలగాలి. అంతే కదా, కరెక్ట్, అంతే కదా అవసరానికి. మూడవది రిటర్న్స్ అనేటటువంటిది మిగతా ఇన్వెస్ట్మెంట్ క్లాసెస్తో మనం పోల్చినట్లయితే అది పెరగడానికి అవకాశం ఉండాలి. ఎంత ఎక్కువ రావాలంటే ప్రతి మనిషి సహజంగా ఆశిస్తాడు ఎంత ఎక్కువ రావాలనేటట్టు. ఇక్కడ నేను బ్యాంక్లో చూసినటువంటి 2-3 కేసెస్ చెప్తాను సార్. నేను వ్యక్తిగతంగా చూసినటువంటి NRI ఒక అతను ఉన్నాడు, బాగా డబ్బు సంపాదించుకున్నాడు, మిడిల్ ఈస్ట్లో పనిచేసి ఇండియాకు వెనక్కి వచ్చేసాడు, ఇక్కడ ఏదో చేసుకుందామని వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడంటే దాదాపు 3 కోట్ల రూపాయలు ఎంతో ఆయన సంపాదించుకున్నాడు, ఇంకెంతో కొంత ఎక్స్ట్రా ఉంది. ఆ 3 కోట్లతో ఒక మంచి ఇల్లు కట్టేశాడు. రైట్. హైదరాబాద్లోనే మంచి ఇల్లు కట్టాడు. తర్వాత ఏదో చేద్దాం అనుకున్నాడు, బహుశా కుదిరినట్లేదు, ఆయనకి ఆదాయం అనేది రెగ్యులర్ ఆదాయం స్థిరపడలేదు. ఈ లోపల అతనికి ఆరోగ్య సమస్య వచ్చింది, హాస్పిటల్లో చేర్చారు. రైట్. 10 లక్షలు అవసరం కావాలి అప్పుడు. రైట్. వాళ్ళు ఎంత క్షోభ అనుభవించారో నేను అప్పుడు చూశాను సార్. 3 కోట్ల ఆస్తుంది, బ్యాంకింగ్ చుట్టూ తిరిగితే నిరంతరంగా రీపే చేసేటటువంటి ఆదాయం ఆయన దగ్గర లేదు కాబట్టి బ్యాంకులు అప్పు ఇవ్వవు. అయ్యో. రైట్. అసెట్ అనేది ఓన్లీ జాగ్రత్త కోసం, కానీ నువ్వు రీపే చేయాలి కదా, బ్యాంకు ఆ అసెట్ని అమ్ముకోవాలనుకోదు మీది. సో రీపే చేసే క్యాపబిలిటీ నీకు లేదు కాబట్టి, నీకు స్థిరమైన ఆదాయం లేదు కాబట్టి లోన్ ఇవ్వడానికి కుదరలేదు. సరే, రెండవది తీసుకుంటే ఆస్తిని అమ్ముదామనంటే ఎప్పుడైనా మీరు ఇబ్బందుల్లో ఉన్నారనుకోగానే మీకు డిస్ట్రెస్డ్ సెల్లింగ్ పోతుంది. అది ప్రజలకు బయట తెలిసిందంటే చాలా తక్కువ చేసి అమ్ముతారు, అది మీరు చూస్తూ అమ్మలేరు. రైట్. ఇది ఒకటి. పోనీ అమ్మడానికి మీరు సిద్ధమైన అంతంత పెద్ద డబ్బులు పెట్టి కొనేవాళ్ళు కూడా దొరకాలి కదా. సో వాళ్ళు ఆమె అయితే అసలు ఎంత వాళ్ళ భార్య కళ్ళు ఏడ్చేసినారో నేను చూశాను సార్. అంటే మీరు పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్లో ఎప్పుడు కూడా లిక్విడిటీ ఉండాలి. ఇది ఎంత 100 కోట్ల ఆస్తి ఉండొచ్చు ఇల్లు, నీకు అవసరానికి పనికి రాకపోతే ఏం లాభం?
అంతే కదా. Correct. సో ఇది ఒకటి నేను చూసినటువంటిది. తర్వాత రెండవది ఇప్పుడు జరుగుతున్నటువంటి మోసాలు ఏంటంటే సార్, ఇన్వెస్ట్మెంట్లో చాలామంది అడ్వైజర్స్ కానివ్వండి, ఇలాంటి ఈవెన్ బ్యాంక్స్లో కానీ కొన్నిసార్లు పోయినా వీళ్ళకు ఉన్నటువంటి టార్గెట్స్ కానీ రకరకాల కారణాల వల్ల ఏమవుతుంది అంటే, కస్టమర్కు నిజంగా నీడ్, మనం ఎప్పుడు కూడా నీడ్ బేస్డ్ అడ్వైజ్ ఇవ్వాలి మనం. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్నటువంటి స్కీమ్స్లో ఏదో ఒక దాన్ని అందిస్తారు. ఇది బాగుంది, మీరు పెట్టుబడి అండి. సపోజ్ మీకు నాలెడ్జ్ లేదనుకోండి, వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినేసి మీరు పెట్టుబడులు పెడతారు. ఇక్కడ ఒక కేసు నేను చూసినటువంటిది ఏంటంటే, పాపం వాళ్ళు పెద్ద ఏజ్ అంటే రిటైర్మెంట్ ఏజ్ అయినటువంటి వాళ్ళు కూతురు పెళ్లి చేయాలని ఒక 25 లక్షలు బ్యాంకులో ఎక్కడో పెట్టారు సార్. సో ఒక ఇన్స్ట్రుమెంట్లో పెట్టారు, ఒక యూనిట్ లింక్డ్ దీంట్లో పెట్టారు అనమాట. సరే వాళ్ళు హ్యాపీగా ఉండిపోయారు. ఏంటి, ఎప్పుడు కూతురు పెళ్లి కుదిరితే అప్పుడు వచ్చేసి నాకు 25 లక్షలు ఉన్నాయి, నేను తీసుకుంటాను, చేసేస్తానని. కానీ ఎప్పుడైతే వాళ్ళు నా దగ్గరికి ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చారో 5 ఇయర్ లాక్ ఇన్ ఉంది. అంటే 5 ఏండ్ల వరకు మీరు దాన్ని క్యాన్సిల్ చేయడానికి లేదు, ముట్టుకోవడానికి లేదు, దాని మీద అప్పు తీసుకోవడానికి కూడా లేదు ఆ పర్టికులర్ స్కీమ్లో ఉన్నటువంటి. సో అప్పటికి ఓన్లీ 1 ఇయర్ అయింది వాళ్ళు అది పెట్టి. ఇక్కడ కూతురు పెళ్లి ఫిక్స్ అయిపోయింది, ఇమ్మీడియట్గా డబ్బులు కావాలి వాళ్ళకు. ఏం చేయలేకపోయాను సార్. నేను ఎంతో ప్రయత్నం చేశాను కానీ, స్కీమ్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, పై వరకు రాశాను, అన్నీ చేశాను కానీ నథింగ్ డూయింగ్ అని అన్నారు. వాళ్ళు కింద వాళ్ళు అన్ని చదివే సంతకాలు పెట్టారు. సంతకాలు పెడతారు కానీ చదివి ఎవరు సంతకం పెట్టారు ఇంత పుస్తకం. సో బట్ బేసిక్గా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి కీలకమైనటువంటి అంశాలు తెలియకుండా ఇరుక్కుపోయారు అనుకోండి, వాళ్ళకి ఎంత శోభ ఏంటో. సొంత డబ్బు పెట్టుకొని, ఇప్పుడు ఈ 2 కేసెస్లో నేను చెప్పిన దాంట్లో సొంత డబ్బు పెట్టుకొని అనుభవించిన వాళ్ళు, డబ్బు లేకపోతే ఆ ఇబ్బందులు వేరే. కరెక్ట్, రైట్. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ లిటరసీ పెంచుకోండి. ప్రతి ఒక్కటి చదవండి. ఈ స్కీమ్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, దీంట్లో లాక్ ఇన్ పీరియడ్ ఉందా లేదా, మీరు ఎప్పుడైనా దీనిలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, మీకు ఎప్పటికీ డబ్బు అవసరం పడవచ్చు, ఎమర్జెన్సీ పడితే ఏం జరుగుతుంది, ఏం చేస్తారు, ఇవన్నీ. స్టాక్ మార్కెట్ ఎందుకు బ్యూటిఫుల్ అంటానంటే సార్, నేను ఈ రకంగా కంపేర్ చేసినా కానీ, స్టాక్ మార్కెట్లో సేఫ్టీ అనేది మనం కొంత పక్కన పెడదాం. అక్కడ అది పక్కన పెడితే, లిక్విడిటీ అనేది ఏంటంటే ఈ రోజు కావాలంటే అది పెరిగిందా తగ్గిందా పక్కన. సపోజ్ మీరు ఒక స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేశారు సార్, సడన్ గా మీకు డబ్బులు అవసరం పడ్డాయి, మీ పిల్లలకే ఫీజులు కట్టాలా, రైట్. అది మార్కెట్ పెరిగిందా తగ్గిందా పక్కన పెట్టండి, టక్కని మీరు పోయి 1 సెకండ్లో మీరు దాన్ని సేల్ చేసేయచ్చు మార్కెట్ టైంలో. T+2 సెటిల్మెంట్లో 2వ రోజు మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి డబ్బులు పడిపోతాయి. మీరు ఒకరిని దేబరించాల్సిన పని లేదు, ఒకరిని అడుక్కోవాల్సిన పని లేదు, మీ డబ్బు అనేది మీకు ఇమ్మీడియట్గా రైట్ రాయల్గా వచ్చేస్తుంది, రైట్. ఇది లిక్విడిటీ అనేటటువంటి అత్యంత లిక్విడ్ దాంట్లో ఒకటి. సూపర్. తర్వాత రిటర్న్స్ పరంగా నేను చెప్పాను, లాంగ్ టర్మ్లో మీరు స్టే చేసి మంచి స్టాక్స్ ఉంటే కన్నా మీరు ఊహించినటువంటి రిటర్న్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. సేఫ్టీ కూడా ఏంటంటే, మీరు మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి జాగ్రత్తగా దాన్ని మానిటర్ చేస్తే సేఫ్టీ కూడా ఉంది సార్ స్టాక్ మార్కెట్లో. అంటే ఖచ్చితంగా సేఫ్టీ ఉందని మనం చెప్పలేము. 50 ఇలాంటి వాటిలోనా అట్లని కాదు సార్, ఏదైనా స్టాక్ను మనం ప్రత్యేకంగా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. నిఫ్టీ 50 అంటే ఏంటంటే దీన్ని ఒక ఇండెక్స్ అంటాం సార్. ఇండెక్స్ అంటే ఏంటంటే, దేశంలో ఉన్నటువంటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినటువంటి కంపెనీస్లో ఫ్రీ ఫ్లోట్ క్యాపిటల్ మార్కెటైజేషన్ ఎక్కువ ఉన్నటువంటి మొదటి 50 కంపెనీలను తీసుకొచ్చి దాంట్లో పెడతారనమాట. ఫ్రీ ఫ్లో క్యాపిటలైజేషన్. సరే, ఇవి మన టెక్నికల్ టర్మ్స్ అయినా బేసిక్ గా ఏంటంటే ఎక్కువ మార్కెట్ లో క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉన్నటువంటి కంపెనీస్ అనమాట. సో డబ్బుల్లో కంపెనీస్ అట్లా అనుకోండి, ఒకళ్ళు సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే, రైట్. సో ఈ 50 కంపెనీస్ అనేటటువంటి మొత్తం మార్కెట్లు, దీనిలో జరిగే మార్పులే మార్కెట్ మొత్తం మార్పుల్ని సూచిస్తాయి అనమాట. సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఉండే ప్రధానమైన సూచిక నిఫ్టీ 50. అదే విధంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, మనకు 2 ఉన్నాయి సార్ ప్రధానమైనటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ లో, ఒకటి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఒకటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏషియాలో ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. తర్వాత ఈ రోజు వరల్డ్స్ లో ఫాస్టెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, రైట్. అదే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ తీసుకున్నట్లయితే కనుక మీకు రెండవది, సో టెక్నాలజికల్గా చాలా సౌండ్ అయినటువంటి స్టాక్ ఎక్స్చేంజ్. ఈరోజు ప్రపంచంలో 4వ అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రపంచంలోనే, రైట్. సో ఈ విధంగా, సో మనం ఏది కొన్నా అమ్మినా ఈ రెండింటి ప్రతి దేశానికి స్టాక్ మార్కెట్ ఉంటుందా సార్? జనరల్గా ఉంటాయి సార్, పెద్ద వాటన్నిటికీ ఉంటాయి. సో మనం ఈ స్టాక్ ఎక్స్చేంజెస్లో మాత్రమే మనం ఏదో ఒక దాంట్లో కొనడం అమ్మడం అనేది మనము చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో ఈ ఇండెక్స్లు అనేటటువంటివి మొత్తం ఓవరాల్ సూచిక మనకు తెలియజేస్తాయి. అయితే ఒకటే ఇండెక్స్ అంటే లేదు, చాలా ఇండెక్స్లు ఉంటాయి, మళ్ళీ థీమ్ బేస్. ఈ 2 మెయిన్ ఇండెక్స్లు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటి సార్? అది సెన్సెక్స్ 30. సెన్సిటివ్ ఇండెక్స్ అంటారు దాన్ని, సెన్సెక్స్ 30 సింపుల్ గా చెప్పేటటువంటిది. దాంట్లో 30 కంపెనీలు ఉంటాయి. మనం నిఫ్టీ 50లో 50 కంపెనీలు ఉంటాయి. సూపర్ సార్. సో అర్జెంట్ నేను మీ దగ్గర జాయిన్ అవ్వాలి, కోర్స్ నేర్చుకోవాలి, ఏం చేయాలి ఇప్పుడు? ఏం లేదు సార్, ఇప్పుడు మనకు స్క్రీన్ మీద మన నంబర్ డిస్ప్లే చేస్తున్నాం కదా, ఆ స్క్రీన్ కాల్ చేయండి. ఓకే, సో మీ యొక్క ఇంట్రెస్ట్ను వ్యక్తపరచండి.
ఒకటి మీరు వర్క్షాప్కి రాగలిగితే వర్క్షాప్కి రండి, రైట్. లేదు డైరెక్ట్ కోర్సులో జాయిన్ అవుతానంటే ఇంకా మంచిదే. వర్క్షాప్లో కూడా మనం ఏంటంటే మీకు అవగాహన కలగజేస్తాం మనం. ఓకే. అట్లా లేకపోతే ధైర్యంగా మీరు నేరుగా కోర్సులో జాయిన్ అవుతానంటే కూడా మీరు డైరెక్ట్గా జాయిన్ కావచ్చు. మన కోర్స్ టైమింగ్ ఆన్లైన్లో సెషన్స్ ఉంటాయి. ఓకే. మీరు ఏ బ్యాచ్లో జాయిన్ అవుతున్నారు అనేది అవన్నీ మనము తెలియజేస్తాము. డైరెక్ట్గా మీరు పేమెంట్ చేసేసి నేరుగా అటెండ్ అయిపోవచ్చు. వర్క్షాప్ ఎందుకు సార్? వర్క్షాప్ అనేటటువంటిది ఏంటంటే బేసిక్గా ఇప్పుడు అసలు మీకు స్టాక్ మార్కెట్ గురించి అస్సలు ఐడియా లేదు. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, దాంట్లో ఇప్పుడు మనం చెప్పినటువంటివన్నీ కూడా మనం చెప్తూ అసలు స్టాక్ మార్కెట్లో మీరు ఎందుకు ఎంటర్ కావాలి, స్టాక్ మార్కెట్లో ఉండే లాభాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం వాళ్ళకు విశదంగా తెలియజేస్తాం అనమాట. సో అంటే కంపల్సరీ వర్క్షాప్ రావాలి. వస్తే మంచిది సార్, వస్తే best. డెఫినెట్ గా మీకు ఏంటంటే వస్తే డిసైడ్ అవ్వచ్చు, డిసైడ్ కావచ్చు. నేను ఇందులోకి ఎంటర్ కావాలా వద్దా, నేను చేయగలను. మీరు విశ్లేషిస్తారా అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైతే పెడితే బెటర్ అనేది? అట్లా మనం వాళ్ళందరికీ ఇప్పుడు బేసిక్ గా అసలు స్టాక్ మార్కెట్ లో ఎందుకు ఉండాలనేది మనం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. స్టాక్ మార్కెట్ బేసిక్ టర్మినాలజీ చెప్తాము. ఆ తర్వాత వాళ్ళకు కూడా క్వశ్చన్స్ ఉంటాయి కదా రకరకాలుగా, ఇప్పుడు భయాలు ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నీ కూడా విశదీకరిస్తాం కదా మనం. మనం డైరెక్ట్ ఇంటరాక్షన్ కూడా చేస్తాం, వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్తాం. సో వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా తయారవుతారు. అంటే దీంట్లోకి నేను ఎంటర్ కావాలన్నా వద్దా ఏంటి అనే దాని మీద ఒక స్పష్టమైన అవగాహన అనేటటువంటి చేర్చుకోగలుగుతారు. ఒకవేళ వాళ్ళు దాంట్లోకి ఉండాలి అని అనుకుంటే అప్పుడు ఫౌండేషన్ కోర్స్ వాళ్ళకి చాలా బాగా పనికి వస్తుంది, దానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా పెంచుకోవడానికి. సార్ ఎంత సార్? సో మనం బేసిక్గా వర్క్షాప్ అయితే కనుక మనం ఓన్లీ 2000 రూపీస్ సార్ 1 డేలో మనము చేసేటటువంటిది. సో ఒకసారి వీళ్ళు వర్క్షాప్ కండక్ట్ వస్తే కనుక మొత్తం దాంట్లోనే ఫుడ్ ఎవ్రీథింగ్ మొత్తం టోటల్గా ఒక 1 డే ఫుల్గా మనం స్పెండ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. 10 to 6 9 to 6 10 to 6 ఆ విధంగా మనం ఉంటుంది. ఎట్లా 9 to 10 అంటే 1 అవర్ రిజిస్ట్రేషన్కే పోతుంది సార్. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఒక్కసారి వాళ్ళను అటెండ్ కమ్మనండి సార్, వాళ్ళకు ఒక మంచి అవగాహన అనేటటువంటిది మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా రావడం జరుగుతుంది. వావ్, సూపర్ సార్. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, ఈ కింద డిస్ప్లే అవుతున్న ఫోన్కి ఫ్రీగా ఫోన్ చేయొచ్చు. మీరు హ్యాపీగా అక్కడ మాట్లాడతారు, మీకు చెప్తారు ఏం చేయాలి అంటే చెప్తారు. మీరు బెటర్ ఏంటంటే వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయండి, అంతే కదా సార్? నేను కూడా చేస్తాను, ఎందుకంటే నేను చాలా నష్టపోయాను కాబట్టి. మీరు ఒక్కసారి ఒక్కరోజు మీరు వర్క్షాప్ లో అటెండ్ అయ్యి చూడండి, మీకు దాని యొక్క ఏంటి దాని ప్రభావం ఏంటో మళ్ళీ మీరే మీడియాలో చెప్పాలి కదా. అందుకే నేను చెప్పాలంటే కూడా ఒకసారి అనుభవించాలి. సో అక్కడ నుంచి నేను మళ్ళీ మీ క్లాస్లకు కూడా అటెండ్ అవుతాను సార్. 30 days సార్? 30 days సార్. 30 days ఆన్లైన్ ఆఫ్లైన్? ఆన్లైన్ సార్, ఆన్లైన్ క్లాసెస్ 30 days. ఆఫ్లైన్ లో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఎన్నిసార్లు వచ్చిపోవడం కూడా కష్టం అవుతుంది. తర్వాత ఆన్లైన్ ఇంకోటి ఏంటంటే ఎంత దూర ప్రాంతాలు అయిన వాళ్ళు కూడా అంతే కదా, మారుమూల రిమోట్ విలేజ్ లో. ఇప్పుడు నాకున్నటువంటి స్టూడెంట్స్ లో మీరు ఇప్పుడు ప్రెసెంట్ 3 బ్యాచ్లు జరుగుతున్నాయని చెప్పాను కదా. సో విజయనగరం, తిరుపతి, ఇట్లా ఎక్కడెక్కడ దూరం, ఇక్కడ మనకి తీసుకున్నట్టు కరీంనగర్, ఇటువంటి దూర ప్రాంతాల నుంచి కూడా స్టూడెంట్స్ అటెండ్ కావాలి. 30 days అవగానే నేను స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చా? అంటే ఒకటి స్టాక్ మార్కెట్ ఈ 30 days లో మీకు మంచి అవగాహన అనేది కలుగుతుంది సార్. నేను ఏ టూల్స్ వాడాలి ఇవన్నీ కూడా నేను మీకు నేర్పిస్తాను, టోటల్ గా మీకు ఎక్సర్సైజ్ నేర్పిస్తాను. మీకు ఒక బేస్ నాలెడ్జ్ అనేది మాత్రం మంచిగా ఫౌండేషన్ వస్తుంది. తర్వాత మీరు స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. నేను అనేది ఏంటంటే తొందరపడకండి. స్టాక్ మార్కెట్ లో ప్రధానంగా డబ్బులు పోవడానికి ఒక మెయిన్ కారణం ఏంటంటే ఫోమో అంటాం సార్, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనమాట. ఏదో జరిగిపోతుంది, నేను ఇప్పుడు ఎంటర్ కాకపోతే కనుక డబ్బులు నేను సంపాదించలేను అనే భయంతో చాలా మంది తీసుకునేటువంటి నిర్ణయాలే మెయిన్ గా వాళ్ళని దెబ్బతీస్తుంటాయి అన్నమాట. కాబట్టి ఇటువంటివి కాకుండా స్టెప్ బై స్టెప్ మనం కూల్ గా స్టాక్ మార్కెట్ లో ఎమోషన్స్, సైకాలజీని కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు ఐపీఓలు వచ్చినప్పుడు ఎంత హంగామా ఉంటుంది సార్. ఎస్, ఆ భయానికి, ఆ హడావుడికి బోల్డ్ అంత ఇన్వెస్ట్ చేస్తారు చాలా మంది. తర్వాత ఇప్పుడు ఇంకొకటి సార్, నేను జనరల్ గా ఇప్పుడు మీరు ఆ పాయింట్ రైజ్ చేశారు కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడైనా కానీ మనకు వారెన్ బఫెట్ గారు కూడా ఏం చెప్తారంటే ప్రతి స్టాక్ ఒక ఇంట్రిన్సిక్ వాల్యూ అంటారు సార్. అంటే ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే ఒక రియల్ ప్రైస్ అనుకోండి, ఒక సింపుల్ గా చెప్పాలంటే. మీరు ఎప్పుడైతే ఇంట్రిన్సిక్ వాల్యూకు దగ్గరలో కానీ దానికంటే తక్కువలో కానీ కొంటారో ఆ స్టాక్ మంచి డబ్బు సృష్టించడానికి, సంపద సృష్టించడానికి, పెంచడానికి స్కోప్ ఉంటుంది. అంటే ఒక ఏబి అనే స్టాక్ ఉందని సార్ ఒకటి, ఏదో ఒకటి, రైట్? సో దానికి ఒరిజినల్ వాల్యూ రియల్ గా 100 రూపాయల 100నో 20 లేదు, ఫేస్ వాల్యూ కాదు. ఆ కంపెనీకి ఉండే వాల్యూ, ఆ కంపెనీ షాక్ కు, అంటే కంపెనీ యొక్క ఆస్తులు మనం అనాలిసిస్ ఇవన్నీ చేస్తాం కదా, అన్ని చేసినప్పుడు దానికి ఒక ఒరిజినల్ ఒక వాల్యూ అరైవ్ అవుతాం సార్. దానికి రకరకాల క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, రైట్? సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ మెథడ్స్ ఉన్నాయి. సో అవి చేసి ఒకటి అరైవ్ అవుతాం, దాన్ని ఇంట్రిన్సిక్ వాల్యూ అంటారు. అంటే అది బేసిక్ గా దాని వాల్యూ అనమాట ఒరిజినల్ గా. తర్వాత మార్కెట్ లో ఉండే డిమాండ్ ను బట్టి, సప్లై ను బట్టి, తర్వాత మార్కెట్ కండిషన్స్ ను బట్టి ఎక్కువ దాని ప్రైస్ పెరుగుతూ పోతుంది, రైట్? సో ఎప్పుడైనా కానీ మార్కెట్ యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూకి కానీ ఫెయిర్ వాల్యూకి దగ్గరలో ఉన్నప్పుడు మనం కొన్నప్పుడు
ఆ యొక్క స్టాక్ పెరగడానికి అవకాశం ఉంటుంది. Okay. అట్లా కాకుండా బాగా పెరిగిపోయి ఓవర్ వాల్యూ అయిపోయినప్పుడు కొంటే కనుక Okay. అది పడడానికి స్కోప్ ఉంటుంది. అచ్చా, అచ్చా. ఇవన్నీ తెలుసుకోకపోవడం వల్ల ఏదో ఒక పాయింట్లో వీళ్ళు ఎంటర్ అయిపోతారు. అవును. ఆ తర్వాత డబ్బును పోగొట్టుకోవడం అనేటటువంటిది నిజం. అరే రే జరుగుతుంది. పెరుగుతుంది కొనేస్తారు టక్కున. Yes. ఎక్కువ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కడ నష్టపోతారనంటే ఈ హంగామాని చూసుకుంటారు సార్. అవును సార్, అవును. రైట్. అవును. ఈ వీళ్ళకంతా తెలిసి హంగామా అయ్యేసరికి ఆల్రెడీ మార్కెట్ బాగా పెరిగిపోయి ఉంటుంది, పడిపోతుంది అక్కడ పడిపోతుంది. బా. తర్వాత రెండవది ఇంకోటి ఏంటంటే కొంతమంది దురుద్దేశపూర్వకంగా ఏం చేస్తారంటే కొంతమంది ప్రమోటర్స్, సో ఇప్పుడు ఏబి అనే కంపెనీ ఉందనుకుందాం, సో అది రియల్ పేరు ఉందో లేదో, ఏ అనే కంపెనీ ఉందనుకుందాం మనం. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్టిఫిషియల్గా దీన్ని ఊరికే కొనడం అమ్మడం చేస్తూ ధరను పెంచుతారు సార్. ఓ, బయట మీడియా హర్షద్ మెహతా చేసినట్ట. సో బయట అది ఇంకా పెద్ద స్కామ్. జనరల్ ఇటువంటి స్కామ్స్ బేసిక్ గా బయట మనకు తెలియక ఏం చేస్తారంటే రీటైల్ ఇన్వెస్టర్స్ దీంట్లో మళ్ళీ హంగామా క్రియేట్ చేస్తారు సోషల్ మీడియాలో. అరే ఇది ఇంత పెరిగింది అనేసరికి ఇవన్నీ చూసి అబ్బా మిగతా వాళ్ళు ఎంత పెరిగిందంటే పరిగెత్తుకుంటే రీటైల్ ఇన్వెస్టర్స్ వస్తారు. ఒక పీక్ పాయింట్కి తీసుకుపోయిన తర్వాత వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటాయి కదా, టక్ అని అమ్మడం మొదలు పెడతారు. ఇది రీటైల్ ఇన్వెస్టర్ తెలుసుకునేసరికి ఇది దీన్నే ఏమంటారంటే పంప్ అండ్ డంప్ స్టాక్స్ అంటారు. అంటే పంప్ చేస్తూ పోతారు వాళ్ళ డబ్బుల్ని ప్లస్ దాని ప్రైస్ను ఒక్కసారిగా డంప్ చేస్తారు. సో పోగొట్టుకునేదంతా రీటైల్ ఇన్వెస్టర్స్ పోగొట్టుకుంటారు. ఇటువంటి వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా మనం సెషన్లో చెప్తాం. ప్రమోటర్ గురించి ఎట్లా అనలైజ్ చేయాలి, ఏం తెలుసుకోవాలి, తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సడన్ గా రైజ్ అవుతుంటే కూడా ఎందుకు రైజ్, ప్రతి ఒక్క పాయింట్ మనం అనలైజ్ చేయాలి సార్. సో ఇవన్నీ జాగ్రత్తలు చెప్తాం కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే కొన్ని లక్షల మంది నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పుడు మీరు ఐపీఓస్ గురించి చెప్పారు కదా, ఐపీఓస్ లో కూడా ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్య వస్తున్నటువంటి చాలా స్టాక్స్ ఎక్కువ ఐపీఓ ఫ్రెంజీ నడుస్తుంది. అంటే ఎక్కువ మంది ఐపీఓల వెనక పరిగెడుతున్నారు, వార్తలు పరిగెత్తున్నారు. దీంతో వచ్చేటటువంటి స్టాక్స్ కూడా చాలా హై వాల్యుయేషన్లు వస్తున్నాయి. ప్లీజ్ గమనించండి, మీరు అనాలిసిస్ చేయకుండా కొనకండి. హై వాల్యుయేషన్లు ఐపీఓలో వచ్చిన తర్వాత అది మళ్ళీ కరెక్షన్ గురి అవుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు స్టాకింగ్లో లిస్టింగ్లో ఏదైనా గెయిన్స్ వచ్చినా కానీ దాని బిడు బేస్గా ఒకటి సార్, మనకు రియల్ వాల్యూ రియల్ బలం లేనప్పుడు ఎంతవరకు నిలబడగలుగుతాం సార్? కరెక్ట్, సింపుల్. ఈ ఐపీఓలు కూడా అంతే. కాబట్టి ఏమీ నష్టం లేదండి. ఐపీఓలు మనం అలాట్ కాకపోయినా నష్టం లేదు, ఐపీఓలు అందరికీ అలాట్ కూడా ఎలాగూ కాదు. దాని వెనక అంత పరిగెత్తాల్సినటువంటి అవసరము లేదు. ఒకవేళ అది రియల్గా మంచి స్టాక్ అనుకోండి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆటోమేటిక్గా అది వెల్త్ క్రియేట్ చేస్తుంది. మీరు రైట్ పాయింట్లో మార్కెట్లో ఎప్పుడు కూడా సార్ రైట్ పాయింట్స్ అనేవి చాలాసార్లు దొరుకుతుంటాయి. ఇప్పుడు ఒకవేళ మనకు బస్సు మిస్ అయినా ఇంకో బస్సు వస్తుంది, ఇదొక్క బస్సే కాదు కదా, రైట్. సో కాబట్టి అటువంటి వ్యూతో మనం పోయినట్లయితే మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోం. మార్కెట్లో డబ్బులు పోగొట్టుకోవడానికి మెయిన్గా తొందరపాటు నిర్ణయాలే మెయిన్ కారణం. ఓకే వండర్ఫుల్ సార్. సో ఈ సెషన్ అటెండ్ అవుతుంది ఎప్పుడన్నా సార్? డేట్ ఎప్పుడన్నారు? 23rd March సార్. 23rd March హైదరాబాద్ వారం రోజు హైదరాబాద్ లో జరగబోయే సెషన్ కి అందరికి స్మార్ట్ వర్క్ షాప్ కు అందరికి ఆహ్వానం. వాళ్ళు రిజిస్టర్ చేసుకొని రావచ్చు. నేను ఖచ్చితంగా ఒకటి చాలా ఆత్మవిశ్వాసంతో ఏం చెప్పగలనండి, వాళ్ళ జీవితంలో తీసుకునేటువంటి ఒక మంచి నిర్ణయం అది అవుతుంది మాత్రం. నేను 2000 రూపాయలతో భవిష్యత్తునే మార్చేసుకోవచ్చు ఈ నిజమైన ఈ సెషన్ లో. ఇది నేను నమ్ముతున్నాను సార్. ఇది అంత అద్భుతమైన, అంటే మనం చిన్న వాటికి 2000 అంటే ఒక హోటల్కి వెళ్తే అయిపోద్ది సార్. ఒక పూట పిల్లల్ని తీసుకొని వెళ్ళినా మనం తీసుకెళ్ళామంటే 2000 అయిపోతుంది. సినిమాకి వెళ్తే అయిపోతుంది అంతే. అలాంటిది జీవిత కాలానికి సరిపడే ట్రైనింగ్. ఇది బేసిక్ అవగాహన వస్తుంది, తర్వాత శిక్షణ ట్రైనింగ్ అనేటటువంటి తర్వాత కానీ బేసిక్ గా అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్ణయించుకోగలుగుతారు, నేను స్టాక్ మార్కెట్ లో ఎంటర్ కావాలా లేదా, చేయాలా లేదా. దానికోసం ఇది పెద్ద అమౌంట్ కాదని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మన వాళ్ళు అటెండ్ అవుతారు సార్. రైట్, షూర్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. మళ్ళీ మనం 23rd రోజు కలుసుకుందాం తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లాంటి వరుసగా గోపి గారి ఇంటర్వ్యూస్ రెగ్యులర్గా ఉంటాయి ఇక్కడ నుంచి మన ఛానల్లో 24/7 ఛానల్లో. సో కీప్ వాచింగ్ 24/7. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.